వాక్య భాగమే మొదటి భాగంలో మాకు తెలుసు కదా అన్నట్లుగానే ఉంటుంది. ఎందుకంటే అది చాలా సుపరిచిత మాటలే మీకు మొదటి భాగంలో బోధిస్తాను. మొదటి భాగంలో నుండి రెండవ భాగంలోకి వెళతాను. రెండవ భాగంలోని మాటలు మీ అందరికీ అర్థం అవ్వాలంటే మొదటి భాగం శ్రద్ధగా వినాలి. రెండు భాగాలు కలిపితేనే కానీ ఈ రాత్రి నా వాక్యం పరిపూర్ణం కాదు. కాబట్టి తెలిసిన మొదటి భాగాన్ని మీ మధ్యకు తీసుకొస్తాను. ఆ తర్వాత రెండవ భాగాన్ని మీకు పరిచయం చేస్తాను. రెండు భాగాలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇది శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఒక రైతు చేసే రెండో పనిని ఈ రాత్రి నేను చేయటానికి పని ప్రారంభిస్తున్నాను. వాక్యంలోకి వెళదాం. అబ్రహాము, అతని కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నది. ఈ కుమారులు వివాహం చేసుకోగా భార్యలు వచ్చారు, తద్వారా బిడ్డలు పుట్టారు. వీరందరూ ఎంతమంది ఉన్నారంటే యాకోబు సంతానంగా పిలువబడి వీరందరూ దాదాపు 67-70 మంది వరకు ఉంటారు. ఈ 67-70 మందిని ఏమని పిలిచేవారంటే యాకోబు తన అవసర దశలో పేరు మార్చుకున్నాడు. ఏమని మార్చుకున్నాడంటే ఇజ్రాయేలు అని మార్చుకున్నాడు. కాబట్టి యాకోబు సంతానాన్ని ఏమని పిలిచేవారంటే ఇజ్రాయేలు సంతానం అనేవారు. ఈ 70 మంది తామున్న ప్రదేశంలో ఉన్నట్టుండి కరువును ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక, తిండి గింజలు లేక ఆకలితో అలమటించిపోతున్నారు. ఆ సమయంలో ఈ 70 మంది ఆలోచన చేశారు, ఎలా బ్రతకాలరా బాబు, ఈ కరువును ఎలా జయించాలి అని అనుకుంటున్నటువంటి ఆ సమయంలో ఒక ఆలోచన వచ్చింది. ప్రక్క దేశమైన ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉన్నదని, తిండి గింజలకు లోటు లేదని, అక్కడికి వెళితే బ్రతుకుతామని వారు గ్రహించి తమ పొట్ట చేత పట్టుకుని బయలుదేరారు. ఈ బహుశా 67-70 మంది ప్రజలు వీరు బయలుదేరి ఐగుప్తు దేశానికి చేరుకున్నారు. అప్పటికి ఐగుప్తును పరిపాలిస్తున్నది ప్రధానమంత్రిగా ఉండి యోసేపు. యోసేపు వారిని చూస్తాడు, వారిని గుర్తుపెడతాడు, వారిని అక్కును చేర్చుకుంటాడు, ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. ఇదంతా జరిగిపోయింది, మనకు తెలుసు. మొత్తానికి ప్రధానమంత్రి యొక్క ఆసరాతోటి ఈ 70 మంది ఐగుప్తు దేశంలో చచ్చి ఆ పని ఈ పని చేసుకుంటూ మొత్తానికి తిండి గింజలకు లోటు లేకుండా జీవనోపాధి జరిగిపోతుంది. వారికి జీవనం సాగిపోతుంది సాఫీగా. కారణం ఏంటంటే ప్రధానమంత్రి యొక్క అండదండల వరకు ఉన్నాయి. మొత్తానికి ఆ పని ఈ పని చేసుకుంటూ తిండికి లోటు లేకుండా వారి బిడ్డల్ని కంటూ తరతరాలు ముందుకు సాగిపోతున్నాయి. యోసేపు తరం చనిపోయారు. ఆ తరువాత వీరి కుమారుల యొక్క కుమారులు తరతరాలు అలాగే ఐగుప్తు దేశంలో ఉండిపోయి ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ స్థిరపడిపోయారు. సెట్టర్స్ గా వెళ్ళినటువంటి వీరు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. దాదాపు 400 సంవత్సరాల తర్వాత అప్పటికి ఐగుప్తుని పరిపాలిస్తున్నది ఎవరంటే ఫరో అనేవాడు పరిపాలిస్తున్నాడు. వాడి దగ్గరికి ఒక సమాచారం వచ్చింది. ఏమనంటే ఐగుప్తు దేశంలో ఎక్కడ చూసినా ఇజ్రాయేలు ప్రజలు కనబడుతున్నారు, ఎక్కడ చూసినా ఇజ్రాయేల్ ప్రజలు మన కంటి కనబడుతున్నారు. మన ఐగుప్తీయుల కంటే, స్థానిక ప్రజల కంటే ఎక్కడి నుండో ఇక్కడికి కడుపు చేత పట్టుకుని జీవనోపాధి నిమిత్తం వచ్చినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ బట్టి అక్కడ కనబడుతున్నారు. రాజా, చక్రవర్తి గారు, ఒకసారి జనాభా లెక్కలు తీయండి అన్నారు. వెంటనే ఫరో తాకీదులు జారీ చేశాడు. జనసంఖ్య లెక్కలు పెడుతుంటే కాలుబలం దాదాపు 6 లక్షల పైన వచ్చారు. బైబిల్ పండితులు, చరిత్రకారులు అంటారు కదా, దాదాపు 32 లక్షల మంది పైనే ఉంటారు అనేది ఒక అంచనా. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో 70 మందిగా వెళ్ళిన ఈ ప్రజలు 32 లక్షల మందికి చేరుకున్నారో ఫరో మతిపోయి ఇట్లాగే వదిలేస్తే వీరిని, ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగే వదిలేస్తే రేపన్న రోజు ఐగుప్తు దేశం ఇజ్రాయేల్ ప్రజల చేతులకు వెళ్ళిపోతుంది. మనమేమో పరాయి వాళ్ళగా మిగిలిపోతాం. లేదు, వీరిని ఇట్లా విడిచిపెట్టకూడదు అనుకున్నటువంటి ఫరో తాకీదులు జారీ చేశాడు. ఏమనంటే ఐగుప్తు దేశంలో కనబడే ప్రతి ఇజ్రాయేలు ప్రజ, ప్రతి ఇజ్రాయేలు వాడు మనకు బానిస లాంటి వాడు. వీరు మనకు బానిసలు, వీరు మనకి పని మనుషులు. వీరి చేత వెట్టి చాకరీ చేయించండి, వీరిని బానిసత్వంతో వీరిని నానా హింసలకు గురి చేయండి అని ఫరో తాకీదులు జారీ చేశాడు. వెంటనే ఐగుప్తీయులందరూ కలిసి ఇజ్రాయేల్ ప్రజల్ని పని మనుషులుగా గుర్తిస్తూ వారి ఇంటిలో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. పని మనిషి వీసాలు వేశారు, వాళ్ళకి బానిసత్వ పనులు చేస్తున్నారు. జంతువులు, యంత్రాలు చేసే పనిని ఇజ్రాయేల్ ప్రజలు చేపిస్తున్నారు. ఈ ప్రజలు చేయలేక ఏడుస్తున్నారు. చిన్న పన పెద్ద పన దాదాపు 24 గంటల్లో 22 గంటల పాటు వారు పనిచేస్తుండేవారట. అంతగా వాళ్ళు నలిగిపోయి వెట్టి చాకరీ చేస్తుంటే ఆ పని చేయలేక
ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని దగ్గరకు వచ్చి ఏడ్చేవారట. ఒకరోజు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మా పితరుల దేవా, ఏంటి నాయనా మా పరిస్థితి ఇలాగా అయిపోయింది? మేము మీ సంతానము కదా, మీ బిడ్డలము కదా. అలాంటి మీ బిడ్డలమైన మేము అన్యరాజు చేతుల్లో, అన్యుల చేతుల్లో ఇలా నలిగిపోతున్నాం, మీ పనులు మేము చేయలేకపోతున్నాం అని ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడుస్తున్నారట. ఏడుస్తుంటే ఆ సందర్భాన్ని వాక్యంలో ఏమని రాశారంటే, దేవుడు వారి మూలుగులు విని అని రాశాడు. దేవుడు వారి మూలుగులు విన్నాడు. కరుణా సంపన్నుడైన దేవుడు వారి మూలుగులు విని, నిజమే, నా ప్రజలైన ఇశ్రాయేలు వారు అన్యరాజు చేతులు నలిగిపోతున్నారా, వీరిని ఇక్కడ ఉంచకూడదు. నా ప్రజలైనటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఈ ఫరో రాజు చేతి కింద నుండి, అన్యరాజు చేతుల నుండి బయట తీసుకొచ్చేయాలి. వీరిని బయటకు తీసుకొచ్చి వీరికంటూ ఒక దేశం ఇవ్వాలి. ఏ దేశం ఇవ్వాలా అని ఆలోచన చేస్తున్న దేవునికి అప్పటికే పాలు తేనెలు ప్రవహించు దేశముగా పేరున్నటువంటి కానాను దేశం కనబడింది. అనుకున్నాడు దేవుడు, అవును, నా ప్రజలైన ఇశ్రాయేలు వారిని ఫరో యొక్క బానిసత్వంలో నుండి, ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చి వీరికి ఆ కానాను దేశాన్ని ఇవ్వాలి. అక్కడ తేనె సమృద్ధిగా ఉంది, అక్కడ పాలు సమృద్ధిగా ఉంది. నా ప్రజలు ఏ లోటు లేకుండా బ్రతుకుతారు, వారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అనుకున్నాడు దేవుడు. అనుకున్న వెంటనే ఎక్కడో గొర్రెలు కాసుకొచ్చున్నటువంటి మోషే దగ్గరికి వెళ్ళాడు. మోషేను దేవుడు పిలుచుకున్నాడు. మోషేను మండుచున్న పదులకు తీసుకొచ్చిన అభిషేకించాడు. మోషేను దేవుడు అభిషేకించుకుని మోషే చేతిలో కర్రను కూడా దేవుడు అభిషేకించాడు. మోషేను పంపించాడు ఫరో దగ్గరికి. మోషే సమస్త గొర్రెలు విడిచిపెట్టి ఫరో దగ్గరికి వెళ్ళాడు. సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఎంతకీ కఠిన హృదయం కలిగిన ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని పంపించడానికి ఇష్టపడతల్లా. ఎప్పుడైతే ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని పంపించడానికి ఇష్టపడతలేదో దేవుడిగా చూసి ఆఖరిగా ఒక పని చేశాడు. ఏంటో పని అంటే, ఆ రాత్రి పరలోకం నుండి ఒక సంహారపు దూత బయలుదేరింది. ఆ బయలుదేరిన సంహారపు దూత ఐగుప్తీయుల గృహాలకు చేరింది. ఐగుప్తీయుల గృహాలకు చేరి ఐగుప్తీయుల తొలుచులు కుమారుని సంహారపు దూత హతము చేసింది. సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్నటువంటి ఖైదీ యొక్క తొలుచూలు కుమారులందరినీ కూడా ఆ రాత్రియే సంహారపు దూత అందరినీ నరికి పడేసింది. తెల్లవారేసరికి ఐగుప్తీయుల ప్రతి కుటుంబంలో కూడా పెద్ద కుమారుడు చనిపోయాడు. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. పెద్ద కుమారుడిని కోల్పోయి దుఃఖంలో ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ప్రక్కవారు మరొకరు వెళ్ళి ఆదరించడానికి లేదు. కారణం, ప్రతి కుటుంబంలో పెద్ద కుమారుడు చనిపోయాడు. చివరికి ఫరో కూడా తన పెద్ద కుమారుడిని కోల్పోయాడు. అందరూ కలిసి ఉదయకాల సమయంలో తమ బిడ్డల శవాలు తీసుకుని ఆ సమాధి పాటలు పాడుకుంటూ, సమాధి పెట్టెలు మోసుకుంటూ సమాధి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అందరూ మనోవేదనతో ఏడుస్తూ సమాధి కార్యక్రమంలో బిజీగా ఉంటే, ఫరో సైతము బిజీగా ఉంటే, ఆ బిజీ సమయాన్ని అదునుగా చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ బిజీ సమయాన్ని, ఆ వేదన సమయాన్ని అదునుగా చూసిన మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక్కసారి విజయోత్సాహ పాటలు పాడుకుంటూ, జయోత్సాహ ధ్వనులు చేసుకుంటూ మోషే అహరోనుల నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తుని విడిచిపెట్టేస్తారు. ఐగుప్తుని విడిచిపెట్టి వీరు ఐగుప్తు దేశాన్ని దాటి బయటకు వచ్చేస్తారు. ఓ ప్రక్కన సమాధి పాటలు పాడుతున్నారు వాళ్ళు, ఓ ప్రక్కన ఏడుపు పాటలు పాడుకుంటున్న ఆ ఐగుప్తీయులు, ఓ మరో ప్రక్కన ఇశ్రాయేలు ప్రజలు విజయోత్సాహం చేసుకుంటూ ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని దాటిపోయారు. ఎప్పుడైతే ఐగుప్తు దేశాన్ని దాటారో వీరి ప్రయాణం సాగుతుంది. వీరి ప్రయాణం ఎక్కడికి చేరుకోవాలి? వీరి ప్రయాణం ఇప్పుడు కానానుకు చేరుకోవాలి. ఈ రాత్రి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, కానాను. ఎక్కడికి వెళ్ళాలి ప్రయాణం? ఇప్పుడు వెళ్ళింది ఐగుప్తుని విడిచిపెట్టిన ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం ఎక్కడికంటే కానానుకు చేరుకోవాలి. మోషే అహరోనుల ముందుండి ప్రజల్ని నడిపిస్తున్నారు. కొంచెం దూరం ప్రయాణం సాగింది. ప్రయాణం సాగిన వెంటనే ఉన్నట్టుండి వారికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు రాగానే ఇశ్రాయేలు ప్రజల్లోంచి కొందరు వచ్చి, మోషే ఏదో కానాను దేశం అన్నావు, ఏదో పాలుతేలు ప్రవహించే దేశం అన్నావు, ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పావు కదా, ఏంటి పరిస్థితి? ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే ఫరో సైన్యం, ఏంటి మా పరిస్థితి అని ప్రజలందరూ మోషే దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఆ సమయంలో మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మోషే ప్రార్థన విని మోషే కర్రను చాపగా అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని సైతము నా దేవుడు 2 పాయలు చేశాడు. రైట్, ప్రయాణం ఎర్ర సముద్రాన్ని దాటేస్తున్నారు వీళ్ళు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎర్ర సముద్రం దాటి మొత్తానికి ముందుకు వెళ్ళిపోయారు. ప్రయాణం సాగుతుండగా ఇశ్రాయేలు ప్రజల నుంచి కూడా వచ్చి అన్నాడు, మోషే
మాకు ఆకలేస్తుంది, మాకు అన్నం పెట్టవా అని అడిగారు. మాకు ఆకలేస్తుంది, మాకు ఆహారం కావాలి. అరే, ఇన్ని లక్షల మంది ప్రజలకి అరణ్యంలో ఆహారమా, ఎడారిలో ఆహారమా ఎక్కడ దొరుకుతుంది? ఇది సాధ్యమంటారా? ఆ సమయంలో మోషే దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ ప్రజల్ని కానానుకు తీసుకువెళ్ళమన్నావు, వెళుతున్నాను. ఇప్పుడు వీరందరూ ఆకలి కొనుచున్నారు నాయన, వీళ్ళకి ఆహారం పెట్టు, అన్నం కావాలి. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇది అరణ్య దేశాలు, ఈ అరణ్యంలో ఆహారం దొరకదు కదా ప్రభువా. ఒకళ్ళ ఇద్దరా ఇన్ని లక్షల మందికి ఆహారం ఎలా? ఆ సమయంలో మోషే ప్రార్థన విన్న దేవుడు చేసిన పనిని తెలుసా? ఊరి వెలుపల పాళెములో దేవుడు తెల్లవారేసరికి మంచును పొరగా కురిపించాడు. పాళెమంతా మంచు పొరగా కురిసింది. ఆ కురిసిన మంచు మీద కొత్తిమీర గింజల వలె ఉండి దేవదూతలు తినే ఆహారంగా పిలువబడి మన్నాను కురిపించాడు. పాళెమంతా మన్నా కురుస్తుంది. ఆ మంచు మీద మన్నా కురిసిన తరువాత దేవుడు ఆ మన్నా పైన మరలా మంచును పొరగా కురిపించాడు. మరలా పాళెమంతా మంచు కురిసింది. అంటే మీకు ఏమర్థమైంది? క్రింద మంచు, పైన మంచు, మధ్యలో శ్రేష్టమైన మన్నా ఉంది. మీరు గమనించండి, ఏదైనా ఒక పదార్థాన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే దాని చుట్టూ ఏం కడుతుంది? పదార్థము పాడవకుండా అది మంచు కడుతుంది. అంటే దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో మీరు చూడండి. తన ప్రజలైన ఇశ్రాయేలు వారి ఆకలిని తీర్చడానికి స్వచ్ఛమైన శ్రేష్టమైన దేవదూతలు తినే ఆహారాన్ని తన ప్రజలకు పంపించాడు. రైట్, ప్రజలందరూ బాగా తింటున్నారు, కడుపు నిండా తినేశారు. తింటమైన తర్వాత మరలా ప్రయాణం సాగుతుంది. ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణం ముందుకు వెళుతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల నుంచి ఒకడు వచ్చి అన్నాడు, మోషే, ఐగుప్తు నుంచి మేము తెచ్చుకున్నటువంటి నీళ్ళ తిత్తుల్లో నీళ్ళైపోయాయి. ఇప్పుడు మాకు త్రాగడానికి నీళ్లు కావాలి. మా వాటర్ బాటిల్స్ లో వాటర్ లేదు, మాకు నీళ్లు కావాలి. అమ్మో, ఇన్ని లక్షల మంది ప్రజలకు దాహాన్ని తీర్చాలా? నీరు చుక్క దొరకని అరణ్యములో, నీరు చుక్క దొరకని ఎడారి దేశాలలో ఇంతమందికి దాహాన్ని ఎలా తీర్చాలి? నిజమేనండి, మీలో ఎవరైనా అరేబియా దేశాలకు వెళితే అక్కడ భూమిని తవ్వితే ఒక 4 అడుగులు 5 అడుగులు తవ్వేసరికి భూమిలో ఏమొస్తుందో తెలుసా? క్రూడ్ ఆయిల్ వస్తుంది. పెట్రోల్, డీజిల్, తారు విశ్రాంతి కలిగినటువంటి క్రూడ్ ఆయిల్ వస్తుంది. నీళ్లు రావు. అలాంటి అరణ్య దేశాలలో ప్రజలు అంటారు కదా, మోషే, మాకు త్రాగడానికి నీళ్లు కావాలి. ఆ సమయంలో మోషే దేవుని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నువ్వే కదైనా నీ ప్రజల్ని కానానికి తీసుకెళ్ళమన్నావు. ఇన్ని లక్షల మంది ప్రజలు నడిపిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి నీళ్లు కావాలట, ఏం చేయమంటావు? ఆకలి అవుతుంది, అన్నం పెట్టావు. ఇప్పుడు వీళ్ళకి దాహం తీర్చాలి, ఏం చేయమంటావు? మోషే తన చేతుల్లో ఉన్న కర్రను తీసుకుని బండను కొట్టగా నీరు చుక్క దొరకని అరణ్యంలో నుండి నీటి ఊటలు రావడం బయలుదేరాయి. నీటి ఊటలు వస్తూ ఉంటే ప్రజలందరూ ఆ నీళ్లు తాగి తమ దప్పికలు తీర్చుకున్నారు. కడుపు నింపుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు బాగా తాగేశారు. అట్లాగే వింటుండండి, వీరి ప్రయాణం ముందుకు సాగిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కానానుకు చేరుకోవాలి. కానానుకు వెళ్ళవలసిన ఈ ప్రయాణంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో మీరు చూడండి. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని అడ్డొచ్చిన ఆటంకాలు తొలగించి అవసరాలు తీరుస్తూ, వారి అక్కర్లు తీరుస్తూ, కడుపు నింపుతూ ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో. రైట్, అట్లాగే వింటుండండి. ప్రయాణం ముందుకు సాగుతుంది. కొంచెం దూరం ప్రయాణం సాగిన తరువాత ఇశ్రాయేలు ప్రజల నుంచి కూడా వచ్చన్నాడు, మోషే, ఈ ఎండ వేడికి, ఈ ఉష్ణోగ్రతకి, ఈ వేడి గాలులకి మేము మా పిల్లలు చచ్చిపోయేలాగున్నాం. ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? అరణ్యములో ఒక చెట్టు ఉండదే, ఒక నీడ ఉండదే, ఇలాంటి భయంకరమైన అరణ్యంలో మమ్మల్ని తీసుకొచ్చి చంపేస్తావా అని ప్రజలందరూ ఆ వేడిని తట్టుకోలేక మోషే దగ్గర వచ్చి అడుగుతున్నారండి. ఇప్పుడు నిజమే, అరేబియా దేశాలలో ఎంత ఉష్ణోగ్రతలు ఉంటాయంటే చాలా విపరీతమైన ఎండలు. మీరు ఎన్ని వరకు తెలుస్తుంది. గత సంవత్సరం మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మే నెలలో రోహిణిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఎంత అంటే 46 డిగ్రీలు నమోదైంది. కానీ అదే సంవత్సరము దుబాయ్ దేశంలో ఎన్ని డిగ్రీలు నమోదైంది తెలుసా? 62 డిగ్రీలు నమోదైందండి. ఎంతండి? ఊహించండి ఒకసారి. 62 డిగ్రీలు. విపరీతమైన ఎండలు, అక్కడ వేడి తట్టుకోలేము. ఇక అసలు బయటికి రావాలంటే ఏసీలే కావాలి. ఎన్ని వాళ్ళు తెలుస్తుంది. అంత విపరీతమైన ఎండలు తాళలేక ప్రజలు వచ్చి అంటారు కదా, మోషే, ఏం చేస్తావు మమ్మల్ని ఇప్పుడు నువ్వు? మోషే దేవుని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీ ప్రజలందరూ ఎండకి తట్టుకోలేకపోతున్నారు నాయన, ఈ వేడిగాలికి చచ్చిపోయేలాగా ఉన్నారు. అయ్యా మోషే, దేవా ఏంటి
అని మోషే ప్రార్థన చేస్తుంటే దేవుడు చేసిన పనిని తెలుసా? తన ప్రజలైన వారికి ఎండ తగలకుండా దేవుడు వారి మధ్యలో మేఘస్తంభాన్ని పెట్టాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. మేఘస్తంభాన్ని నిలిపి చల్లటి మేఘస్తంభంలో చల్లటి గాలుల మధ్యలో తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? కానానుకు తీసుకెళ్తున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానులో చూడాలని దేవుడికి ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో గమనించండి. ఆటంకాలు తొలగిస్తున్నాడు, అవసరాలు తీరుస్తున్నాడు, ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానులో చూడాలని. రైట్, ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈరోజు ఉన్నట్టుండి కాలంలో మార్పు వచ్చింది, వాతావరణంలో మార్పులు వచ్చాయి. అరేబియా దేశాలలో రెండు కాలాలు ఉంటాయి. ఒకటి వేసవి కాలం, రెండు శీతాకాలం. వర్షాకాలం ఉండదు మనకలాగా. రెండు కాలాలు. వేసవి కాలం కాస్త ఉన్నట్టుండి చలికాలంగా మారిపోయింది. అక్కడ వేసవి కాలం ఎంత ఎండలు ఉంటాయో, ఎంత వేడి ఉంటుందో, శీతాకాలం కూడా అంతే చలి ఉంటుంది, విపరీతమైన చలి. నేను క్రిస్మస్ రోజుల్లో బహ్రెయిన్ దేశం వెళ్ళాను. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి బయటికి రావాలంటే పెద్దలు పగిలిపోయేంత చలి, విపరీతమైన చలి. అక్కడ నేల ఎంత త్వరగా వేడెక్కుతుందో అంతకన్నా ఎక్కువ త్వరగా చల్లబడిపోతుంది. అరేబియా దేశాలు, ఇసుక దేశాలు. ఇప్పుడు ప్రజలు వచ్చి అంటారు, మోషే మోషే ఇంకెంతకాలం అయ్యా ఈ ప్రయాణం? మమ్మల్ని ఎప్పుడు తీసుకువెళ్తావు నీవు? ఈ చలికి మేము మా పిల్లలు వణిగిపోతున్నాం, చచ్చిపోతున్నాం. ఈ భయంకరమైన చీకటిలో, గాఢంధకారములో, ఈ చలికాలంలో మేము బ్రతకలేకపోతున్నాం. ఇప్పుడు ప్రజలందరూ మోషే దగ్గర సణుకుతుంటే మోషే దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ ప్రజలందరూ చలికి చచ్చిపోతున్నారు నాయనా, చలికి ప్రాణాలు పోయేలాగున్నాయి, ఏంటి ప్రభువా అని మోషే ప్రార్థన చేస్తే దేవుడు చేసిన పనిని తెలుసా? వారికి వెచ్చదనాన్ని కలుగు చేయడానికి, వెలుతురును కలుగు చేయడానికి దేవుడు వారి మధ్యలో అగ్ని స్తంభాన్ని పెట్టాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి. అగ్ని స్తంభాన్ని పెట్టి వెచ్చదనాన్ని కలుగు చేసి తన ప్రజలను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? కానాను దేశానికి. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానులో చూడాలని ఆశపడిన దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో మీరు జాగ్రత్తగా వినాలి. ఆటంకమైన ప్రతి దాన్ని తొలగిస్తున్నాడు, అవసరమైన ప్రతి దాన్ని కూడా వారికి ఇస్తున్నాడు. వారి అక్కర్లు తొలగిస్తూ దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో. రైట్, అట్లాగే వింటుండండి. ప్రయాణం ముందుకు సాగిపోతుంది. ప్రయాణం కొంచెం దూరం సాగిన తరువాత ఇశ్రాయేలు ప్రజల నుంచి ఒకడు వచ్చి అంటాడు, మోషే మోషే, ఐగుప్తు నుంచి మేము తెచ్చుకున్న బట్టలు మాకు మాసిపోతున్నాయి, మాకు బట్టలు పాడైపోతున్నాయి, మాకు అందరికి బట్టలు పెట్టాలని అడిగారు. ఏం కావాలంటే వాళ్ళకి బట్టలు కావాలట. ఇన్ని లక్షల మంది ప్రజలకి అరణ్యంలో బట్టలు సాధ్యమంటారా? ఇన్ని లక్షల మందికి బట్టలు కొట్టాలంటే ఎంతమంది టైలర్లు కావాలి, ఎంత క్లాత్ కావాలి? ఇది అయ్యే పని అంటారా అసలు? ఆ సమయంలో మోషే దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏంటంటే ఈ ప్రజలు మొన్నేమో ఆకలి అవుతుందంటే అన్నం పెట్టావు, దాని మీద నీళ్ళు ఇచ్చావు, మరి ఎండ కదులుదని గొడుగు పెట్టావు, చలేస్తుందని చలిమంట వేసావు, ఇన్ని చేసినా ఇప్పుడు మళ్ళీ బట్టలు కావాలి అడుగుతున్నాను, అయినా ఏం చేయమంటావు? మోషే ప్రార్థన విన్న దేవుడు చేసిన పని తెలుసా? వాక్యం రాయబడిన మాట, దేవుడు వారి వస్త్రములను కూడా పాతకెళ్ళలేదు. చప్పుడు కూడా ఒకసారి. దేవుడు వారి వస్త్రాలు కూడా పాతకెళ్ళలేదు. మాసిపోకుండా దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో మీరు చూడండి. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో. చివరికి ఒంటి మీద బట్టలు మాయకుండా కూడా దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగి తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానులో చూడాలని ఆశపడ్డాడు. మీరు గమనించండి. రైట్, వింటుండండి. ప్రయాణం ముందుకు సాగుతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో వచ్చి అంటాడు, మోషే, ఓయ్ మోషే, మేము ఈ అరణ్య దేశాలలో, ఈ ఎడారిలో మేము నడడం వలన మా పాదాలకు ఉన్నటువంటి పాదరక్షలు అరిగిపోతున్నాయి, మా చెప్పులు అరిగిపోతున్నాయి, మాకు చెప్పులు కావాలి. ఇప్పుడు ఏం కావాలంటే వాళ్ళకి చెప్పులు కావాలి. ఎన్ని లక్షల మంది ప్రజలకి? అన్ని లక్షల మంది ప్రజలకు చెప్పులు కావాలంటే సాధ్యమంటారా? ఎన్ని బాటా షోరూమ్లు కావాలి, ఎంతమంది చెప్పులు కుట్టేవాళ్ళు కావాలి? ఇప్పుడు ఈ అరణ్య దేశాలలో, ఎడారిలో ఇది సాధ్యమంటారా అనుకుంటారు. మోషే దేవుని సన్నిధిలో నిలబడి తన చెప్పు తీసుకుని ఒక దెబ్బ కొట్టుకుని, ప్రభువా, ఎందుకు నాయనా గొర్రెలు కాసుకునేవాడికి ఇది అప్పగించావు? ఎందుకు నేను ప్రజలను తీసుకెళ్ళి కాలంలో అప్పగించమన్నా? నాకు చెప్పుతో కొట్టుకుంటున్నానయ్యా. వీళ్ళకి చెప్పులు కావాలంటే ఏం చేయమంటావు? ఇలాంటి మనుషులు ఎందుకు నాకు ఇచ్చావు? ఇలాంటి పరిచయం నాకు ఎందుకు ఇచ్చావు? ఇన్ని ఆ కోరికలా ఇన్నా. మోషే ప్రార్థన విన్న దేవుడు చేసిన పనిని తెలుసా? వాక్యం రాయబడిన మాట, దేవుడు వారి పాదరక్షల్ని కూడా అరగనివ్వలేదు. చెప్పకండి ఒకసారి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వేసుకున్న చెప్పుల్ని కూడా అరగనివ్వలేదు. ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో గమనించండి.
తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానులో చూడాలని అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి, ఆకలి అన్నం పెట్టి, దాహమవుతుంటే నీళ్ళిచ్చి, ఎండ తగులుతుంటే గొడుగు పట్టి, చలేస్తుందంటే చలిమంట వేసి, బట్టలు మాయకుండా, పాదరక్షలు అరిగిపోకుండా నా దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు. ఇంత శ్రద్ధ వహించిన దేవుడు, ఇంత శ్రద్ధ వహించిన దేవుడు మాట్లాడకూడని ఒక మాట మాట్లాడాడు. ఆ మాటయే ఈ రాత్రిన వర్తమానం. ఏ దేవుడైతే తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానులో చూడాలని ఆశపడి 40 సంవత్సరాల పాటు వారి వెన్నంటి ఉండి వారిని కానానుకు చేర్చడం కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, మన్నాను కురిపించి, నీళ్ళను రప్పించి, మేఘస్తంభాన్ని పెట్టి, అగ్ని స్తంభాన్ని పెట్టి, ఒంటి మీద బట్టలు మాయకుండా, పాదరక్షలు అరిగిపోకుండా ఇంత శ్రద్ధ వహించాడే. ఇంత శ్రద్ధ వహించిన దేవుడు మాట్లాడకూడని ఒక మాట మాట్లాడాడు. ఆ మాట ఈ రాత్రి మన వర్తమానం. ఏంటో ఆ మాట ఇప్పుడు చదవండి. ఇప్పుడు తీయండి ఆ మాట. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. మైక్ ఒకరి దగ్గర పెట్టుకుని చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 30వ వచనం. 14:30. యెఫునే కుమారుడైన కాలేబును చదవండి. నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. యెఫునే కుమారుడైన కాలేబును, నూను కుమారుడు యెహోషువయు తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణము చేశానండి. ఆ దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయం. అరే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యెఫునే కుమారుడైన కాలేబును, నూను కుమారుడు యెహోషువయు తప్ప నేను మిమ్మల్ని నివసింప చేయదని ప్రమాణం చేసినటువంటి ఆ దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. అరే, ఏమైంది దేవుడికి? దేవుడు ఎందుకలా మాట్లాడుతున్నాడు? తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా ఐగుప్తులో అంతమంది చిన్నపిల్లల్ని చంపేశాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా బలమైన ఫరో సైన్యాన్ని నీళ్ళ ముంచి చంపేశాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా మన్నాను కురిపించాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా నీరు చుక్క దొరకని అరణ్యంలో నుండి నీటి ఊటలు రప్పించాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా మేఘస్తంభాన్ని పెట్టాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా అగ్ని స్తంభాన్ని పెట్టాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా ఒంటి మీద బట్టలు మాయకుండా, పాదరక్షలు అరిగిపోకుండా అంత శ్రద్ధ వహించాడు. ఎంత శ్రద్ధ వహించిన దేవుడు ఎందుకు యెఫునే కుమారుడైన కాలేబును, నూను కుమారుడు యెహోషువయు తప్ప మిగతా వారు ఎవరికి ఆ దేశాన్ని ఇవ్వను అన్నాడు? ఎందుకు యెహోషువ కాలేబులు తప్ప మిగతా వారిని కానానుకు చేర్చను అని దేవుడు ఎందుకన్నాడు? ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు చేర్చలేదు దేవుడు? ఇది సిల్లీ మ్యాటర్ అంటారా, సీరియస్ మ్యాటర్ అంటారా? మరి చెప్పండి. సిల్లీ మ్యాటరా, సీరియస్ మ్యాటరా? వెరీ సీరియస్ మ్యాటర్. 1 రోజు 2 రోజుల 40 సంవత్సరాల పాటు దేవుడు వారి వెన్నంటి ఉండి వారి అవసరాలు తీర్చి, అక్కర్లు తీర్చి, ఆటంకాలు తొలగించి, అంతమంది చిన్నపిల్లలు ఐగుప్తులో చంపేసి, అంతమంది ఫరో సైన్యాన్ని నీళ్ళలో ముంచి చంపేసి ఇంత చేసిన ఈ దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు చేరనివ్వలేదో? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కానాన్ని ఇవ్వలేదో? ఇది సిల్లీ మ్యాటర్ కానే కాదు, వేరే సీరియస్ మ్యాటర్. ప్రస్తుత క్రైస్తవ్యానికి అత్యవసరంగా వినవలసినటువంటి సమాచారం ఇప్పుడు ఇది. ఏ దేవుడైతే తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు చేర్చలేదో, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఈ దేవుడు మన దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తాడైనా, ఏం జరగబోతుందో ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కానానుకు చేర్చలేదు? దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు కానాను ఇవ్వలేదు? ఆలోచించకూడదా? ఆలోచించాలి. ఇప్పుడు ఈ రాత్రి నా వర్తమానం యొక్క అంశం, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కానానుకు చేరుకోలేకపోయారు, లేక దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకి కానాను ఇవ్వలేదు? ఈ రాత్రి మాటలు మీ దగ్గర నేను మాట్లాడుతుండగా మనం బహు జాగ్రత్త పడవలసిన సమయం మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఏ దేవుడైతే ఇశ్రాయేలు ప్రజలకి, తన ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి కానాను ఇవ్వలేదో, అదే దేవుడు మన దగ్గరకు వస్తే మనకు పరమ కానాన్ని ఇస్తాడా?
మనం పరలోకానికి వెళ్ళిపోతామంటారా? అరే, ఇశ్రాయేలు ప్రజలకే కానాను ఇవ్వని దేవుడు అదే నీతి న్యాయాలు మన దగ్గర జరిగిస్తే మనమేమవ్వాలి ఇప్పుడు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కానానుకు చేరుకోలేదు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు కానాను ఇవ్వలేదు? ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు చేర్చలేదో నేను ఆ వాక్యాలు ధ్యానిస్తుండగా నా స్వీయ అధ్యయనంలో నుండి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నేను నేర్చుకున్నటువంటి 1-2 పాఠాలు ఈ రాత్రి మీ మధ్యకు తీసుకొస్తాను. బలమైన 2 కారణాలు ఈ రాత్రి మీతో వివరిస్తాను. నేను ఇందు నిమిత్తమే ఇశ్రాయేలు ప్రజలు కానాన్ని కోల్పోయి ఉంటారు అని నేను నిర్ధారించుకున్నటువంటి ఒక కీలకమైన 2 కారణాలను ఈ రాత్రి మీ మధ్యలో పెడుతుండగా మీరు బహు జాగ్రత్తగా వినాలి. నేను చెప్పబోతున్న కారణాలు ఏదైనా మీ దగ్గర ఉంటే ఈ రాత్రి మీ దగ్గర ఉంటే నన్ను క్షమించండి, మీరు కూడా పరలోకానికి చేరుకోరు. ఈ రాత్రి మీ దగ్గర నేను వచ్చింది మీరందరం పరలోకం వెళ్ళిపోదురు కాకంటే వెనుక ఆమేన్ అంటుంటే వీరి సంతోషపడుకు రాలా. మీరందరూ మధ్యాకాశకి ఎక్కిపోదురు కాకంటే వెనుక నుండి హల్లలు అంటుంటే నేను వీరి ఆనందపడతానికి రాలా. ఇందు నిమిత్తమే మీరు పరలోకానికి చేరుకోవడం లేదు అని హెచ్చరించడానికి వచ్చాను నేను ఇక్కడ. ఈ రాత్రి ఒక హెచ్చరిక వర్తమానం. ఈ హెచ్చరిక వర్తమానము చేదైన వర్తమానము, ఒక క్రిమి సంహారక మందు వంటి పురుగు మందులను చెప్పే ఈ వర్తమానం మీరు వినకపోతే మీలో చాలా మంది పరలోకం కోల్పోదురేమో. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కానాన్ని కోల్పోయారో చెబుతుండగా ఆ కారణాలు ఏదైనా మీ దగ్గర ఉంటే మీరు కూడా 100% పరలోకాన్ని కోల్పోతారు. వారు కోల్పోయారు, మనం ఇంకా కోల్పోలేదు కాబట్టి మాటలు శ్రద్ధగా మీరు వినండి. ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరకపోవటానికి గల కారణాలు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కానాను ఇవ్వకపోవడం గల కారణాలు 2 కారణాలు రాత్రి మీకు బైబిల్ చూపిస్తాను. చదవండి. అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం. 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను ఆలక్ష్యము చేయుదురు? మోషే ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? చాలండి. దేవుడు యెహోవా మాట్లాడుతున్న మాట, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలకు నేనంటే లెక్క లేకుండా పోయింది? ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను లెక్క చేయకుండా ఉంటారు? వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలట ఎవరు లెక్క చేయడం లేదు? యెహోవా దేవుడట. ఏ దేవుడు? అరే ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుడి లెక్క చేయకపోవటానికి, అలక్ష్యము చేయటానికి ఏ దేవుడు నా దేవుడు మీకు? ఏ దేవుడు? ఐగుప్తులో మీ ములుగు విన్న దేవుడిని అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని తరుముతున్న ఫరో సైన్యాన్ని నేలలో ముంచి చంపిన ఆ దేవుడిని అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా, మీకు అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని మీరు దాంట్లో పడి చావకుండా మీకోసం 2 పాయలు చేసిన ఆ దేవుడిని అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా, ఆకలితో మిమ్మల్ని చంపకుండా స్వచ్ఛమైన మన్నాను మీ కొరకు కురిపించిన ఆ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దాహంతో ఎడారిలో చచ్చిపోకుండా నీరు చుక్క దొరకని అరణ్యంలో నుండి నీటి ఊటలు రప్పించిన ఆ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా, ఎండ వేడికి మీరు చచ్చిపోకూడదని నా దేవుడు మీకు గొడుగు పట్టారే, గొడుగు పట్టిన దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా, చలికి చచ్చిపోకుండా మీకు చలిమంట వేసి వెచ్చదనాన్ని కలుగు చేసిన ఆ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా, ఒంటి మీద బట్టలు మాయకుండా మీ పాదలకున్న చెప్పులు పోకుండా అంత వ్యక్తిగత శ్రద్ధ మీ పట్ల చూపిన ఆ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? లెక్క లేకుండా చేస్తారా మీరు? ఆ దేవుని పట్టించుకోరా మీరు? అని ఏ దేవుడు? ఆ దేవుడు 40 సంవత్సరాల పాటు మీ వెన్నంటి ఉండి, 40 సంవత్సరాల పాటు కునుకక నిద్రపోక మిమ్మల్ని మీ వెంటంటి ఉండి మిమ్మల్ని కాపాడిన ఆ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? బాధ రాదని దేవుడికి రాదంటారా? 23వ వచనం అంటాడు కదా, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు కూడా ఆ దేశాన్ని చూడరు. నన్ను అలక్ష్యం చేస్తారా? నన్నే లెక్క చేయరా? ఇశ్రాయేలు ప్రజలట అన్ని ఆకలితో అన్నం పెట్టాడు దేవుడు, తినేసి దేవుడితోటి డోంట్ కేర్. మన దాహం వేసినప్పుడు నీళ్ళు తాగారు, కడుపునంటే తాగేసేమంటారు దేవుణ్ణి? డోంట్ కేర్. దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకుంటున్నారు,
చివరికి ఏం చేస్తారో తెలుసా, వీళ్ళు అలక్ష్యము చేస్తున్నారు, లెక్క చేయట్లా. ఏమండి, ఇంత మేలు చేసిన వారిని లెక్క చేయకపోతే బాధ ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుందా ఉండదా? నీ పిల్లల కోసం ఎంతో చేస్తావు, వారిని లెక్క చేయకుండా డోంట్ కేర్ అంటే నువ్వేంటావు, గో మీద కొడతావు. ఏ ప్రజలు దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకుని చివరికి దేవుణ్ణే అలక్ష్యము చేశారట. ఇశ్రాయేలు ప్రజలు కానాన్ని కోల్పోవటానికి ప్రప్రథమైన బలమైన కారణం ఏంటంటే అలక్ష్యం. ఏంటండి? అలక్ష్యం. సరే, కొద్ది నిమిషాలు ఇశ్రాయేలు ప్రజలు పక్కన పెట్టండి, వారి కొంచెం పక్కన పెడదాం. కారణం ఏంటంటే వారు అరణ్యంలో రాలిపోయారు, కానాన్ని కోల్పోయారు. చెప్పండి, అరణ్యంలో రాలిపోయారు, కానాన్ని కోల్పోయారు. మనం ఇంకనూ రాలిపోలేదు, ఇంకనూ కోల్పోలేదు. అర్థమైందా? మనం ఇంకనూ రాలిపోలేదు, వారి వలె కానాన్ని మనం కోల్పోలేదు. పరమ కానాన్ని మనకి ఇప్పుడు అవకాశం ఉంది. నూతన నిబంధన ఇశ్రాయేలు ప్రజలారా, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, పాత నిబంధనల కాలపు ఇశ్రాయేలు ప్రజలు కానాన్ని ఎందుకు కోల్పోయారంటే అలక్ష్యాన్ని బట్టి. అలక్ష్య స్వభావం వారు కొంపముంచి కానానికి చేరకుండా చేస్తే ఈనాటి ప్రజలలో కూడా, నూతన నిబంధన ఇశ్రాయేలు ప్రజల్లో కూడా అలక్ష్య స్వభావం లేదంటారా? నేటి ప్రజలలో అలక్ష్య స్వభావం లేదా? ఎంతమంది విశ్వాసులు లక్ష్య పెడతారు, ఎంతమంది అలక్ష్యంతో నేను కనబడతలేదు. ఎన్నో సంఘాలు తిరుగుతున్నవాడిగా, ఎన్నో డినామినేషన్కి వెళుతున్నవాడిగా, ఎన్నో ప్రాంతాలకి, ఎన్నో దేశాలకి, ఇతర దేశాలకు వెళుతున్నవాడిగా ప్రస్తుత క్రైస్తవ సమాజంలో నేను గమనించినటువంటి ఒక అంశం ఒకటి ఉంది. ఎక్కడయ్యా క్రైస్తవులు అలక్ష్య స్వభావాన్ని కలిగి ఉన్నారంటే, నూతన నిబంధన ఇశ్రాయేలు ప్రజలలో అలక్ష్య స్వభావం ఎక్కడ ఉందంటే ఒక్క విషయం దగ్గర నేను అలక్ష్య స్వభావాన్ని చూశానండి. ఒక్క విషయం దగ్గర. ఆ విషయాన్ని రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రస్తుత ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, నూతన నిబంధన ఇశ్రాయేలు ప్రజలుగా పిలువబడుతున్న మనందరి మధ్యలో అలక్ష్య స్వభావం ఎక్కడ ఉందంటే రెండవ ఒక వాక్యం చూపిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. చాలండి. దేని అలక్ష్యం చేశారట? ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. దేని మీద అండి అలక్ష్య స్వభావం ఉన్నదంటే ఆయన నివాసము మీద. ఆయన నివాసం మీద ఏ ముఖం పెట్టుకున్నారంటే వీళ్ళు పెడముఖము పెట్టుకుని. ఏ ముఖం అండి? ఒకసారి పెట్టండి చూద్దాం ఎలా ఉంటుంది. తెలియకడుతాను ఎలా ఉంటుంది పెడముఖం, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్పాలంటే, ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుకోరు, పొరపాటు వాళ్ళిద్దరు చర్చ గుమ్మంలో ఎదురయ్యారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆవిడ ఈ పక్క తల పెడితే ఆవిడ ఏ పక్క పెడుతుంది, తేడా రాదు. మళ్ళీ ఈవిడ ఎటు పెట్టిందో చూసి మరీ అప్పుడు రివర్స్ పెడుతుంది. ఈవిడ ఎడముఖం పెడితే ఆవిడ అంతే అంటారు కదండి, ఎడముఖం పెడముఖం అని. ఆవిడ పెడముఖం పెడితే ఈవిడ ఎడముఖం, ఈవిడ ఎడముఖం పెడితే. దేవుని నివాసములకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. అవును, ప్రస్తుత క్రైస్తవుని గమనిస్తున్నప్పుడు, ఎన్నో సంఘాలు చూస్తున్నవాడిగా, ఎందరెందరో సంఘాల దైవజనుల మాటలు వింటున్నవాడిగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, నేటి రోజులలో అలక్ష్య స్వభావం ఎక్కడ ఉంది అంటే దేవుని నివాసము మీద, దేవుని సన్నిధి మీద, ఆయన మందిరము మీద, చర్చి మీద మనకి ఎంత అలక్ష్యమో. నేటి విశ్వాసులు మందిరాన్ని ఎంత అలక్ష్యం చేస్తారో, నేటి కాలంలో విశ్వాసులు దేవుని నివాసాన్ని ఎంత చులకనగా చూస్తారో, దేవుని మందిరం అంటే ఎంత లెక్కలేని తలమో. అసలు దేవుని మందిరాన్ని చూసి డోంట్ కేర్ లేరంటారు అలాంటి వాళ్ళు.
ఎంతమంది అండి దేవుని మందిరం లక్ష్య పెడతారు? ఎంతమంది దేవుని సంధి లక్ష్య పెడతారండి? ఆదివారపు ఆరాధన 10 గంటలకి అయితే 10 నిమిషాల ముందు వచ్చి కూర్చునే విశ్వాసం ఎంతమంది ఉన్నారు? 3 గంటల పాటు జరిగే ఆరాధనలో ఒక్కసారి కూడా బయటికి వెళ్లకుండా 3 గంటల పాటు మనసారా కూర్చుని పాటలు పాడి ఆరాధన చేసి ప్రార్థన చేసి వాక్యం వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ 3 గంటల ఆరాధనలో 30 సార్లు బయటికి తిరుగుతావు, 30 సార్లు ఫోన్ చూస్తావు, 30 సార్లు పక్కలతో మాట్లాడతావు. అసలు నీకు లెక్కలేదు. దేవుని సన్నిధి అంటే ఎంత లోకమో అనేవాడు ఎవడున్నాడు మిమ్మల్ని? అంటే ఈ సేవకుడు కాకపోతే ఇంకా సేవకులు లేడా? ఈ మందిరం కాకపోతే మరొక మందిరం లేదా? లెక్కలేదు మనకి. అన్నిటి లెక్క చేస్తావు నీవు, అన్నిటి పట్టించుకుంటావు. నీకు ఏది లోకమో తెలుసా? దేవుని మందిరమే. గత సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటే, అయ్యా నేను ఒక్క ఆదివారం కూడా మారకుండా చర్చికి వెళ్ళాను అని చెప్పేవాడు ఎంతమంది ఇక్కడ? ఒక్క ఆదివారం కూడా మారకుండా వెళ్తాను అనేవాడు ఎంతమంది ఉన్నారు? మనకు లెక్కలేదు. అసలు మందిరం మానేయాలంటే, మందిరాన్ని ఎగ్గొట్టాలంటే మనకు చాలా సులువు. ఆదివారపు ఆరాధన అంటే ఎంత నిర్లక్ష్యం అంటే, నేటి సంఘానికి, నేటి సమాజానికి, నేటి విశ్వాసులు ఎంత లోకుగా చూస్తారు. స్కూల్కి సమయానికి వెళ్తారు, కాలేజీకి సమయానికి వెళ్తారు, డ్యూటీకి సమయానికి వెళ్తారు, బ్యాంకుకి సమయానికి వెళ్తారు, అన్నిటికీ సమయానికి వెళ్తారు. చివరికి నీ పనికి మళ్ళీ డ్వాక్రా మీటింగ్ కూడా సమయానికి వెళ్తావు నీవు, అవునా? కానీ దేనికి సమయానికి రావు తెలుసా? మందిరానికి సమయం రావు. స్కూల్ టీచర్, మాకు స్కూల్ ఉంది, ఎవరైనా టైం దాటి వస్తే గేటేసేస్తాం మేము. గేటు వేస్తే ఆలస్యంగా వచ్చిన వాడిని మోకాళ్ళ మీద నిలబెడతాను, నేను మోకాళ్ళ మీద నిలబెడతాను. మా స్కూల్ రాజమండ్రిలో ఉంది. ఆలస్యంగా వస్తే మోకాళ్ళే. ఇదే క్రమశిక్షణ సంఘంలో పాటిస్తే ఏం చేస్తారు మీరు? ఆలస్యంగా వచ్చిన వాడిని మోకాళ్ళు వేయండి అని బయట ఎంట్లో నిలబెడితే ఏం చేస్తారు? మీకు మనకు లెక్కలేదు. అలా చేస్తే ఇదేనా సంఘము? ఈయన పాస్టర్ గారు నాకు ఎవరు లేరంటారా? ఎంత లోకువో! అసలు సంఘాన్ని లోకు పట్టినట్టుగా నువ్వు దేన్ని లోకు పట్ల అన్నిటి మీద లక్ష్య పెడతావు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేసరికి ఎంత లోకువో! ఆదివారపు ఆరాధన 10 గంటలకి అయితే ఉదయం 7 గంటల నుంచే పాటలు పెడుతూ మధ్య మధ్యలో దైవ శాఖలు వచ్చి, ఆదివారం ఈ రోజు సంఘమా, గ్రామస్తులారా, సంఘస్థులారా, ఆదివారం 10 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది, మీరు త్వరగా రండి 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 రండి, మీరు సిద్ధపడండి సిద్ధపడండి సిద్ధపడండి. ఒక్కొక్క చోట్ల వింటుంటే చాలా బాధ అనిపిస్తుందండి. 10 గంటలకి ఆరాధన అంటే పాప దైవ సేవకులు ఒక్కరే, వారి కుటుంబం 9 గంటలకు వచ్చి మైక్లో చెప్తా కూర్చోవాలి, సమయం అవుతుంది, రండి 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 రండి. 10 గంటలకి దైవజనుడు ప్రారంభించాలి. గత వారం చెప్పాడు, ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం 10 గంటలకు ప్రారంభిస్తానని చెప్పాడు. కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా 10 గంటలకి ప్రార్థన ఎత్తుకుంటాడు దైవజనుడు. 5 నిమిషాలు ప్రార్థన చేసి కళ్ళు తెరిచి దొంగ చూపులు చూస్తాం, ఎవరు వచ్చారంటావా? ఎవరో రారు. మరలా ప్రార్థన మళ్ళీ పొడిగించాలి. ఇప్పుడు మళ్ళీ ఎంతసేపు మా గ్రామం కొరకు, గ్రామ పెద్దల కొరకు, మా సర్పంచ్ గారి కొరకు మళ్ళీ ప్రార్థన 10 గంట చేసి ప్రార్థన తర్వాత ఇంక ఎవరు రాకపోయేసరికి ఇక చూసేసరికి చివరిలో 3 వచ్చారు. ఎవరో 3 అంటే ఒకరికి కనబడదు, ఒకరికి వినబడదు, ఒకరికి నడుము పోవటం, వెన్నుము కరిగిపోయింది. 3 వచ్చి కూర్చున్నారు. ఏం చేయాలి? ప్రారంభ పాట పాడాలి. ఇప్పుడు ప్రారంభ పాట ఏ పాట పాడాలి? 12 చరణాల పాట ఎత్తుకుంటాడు. యెహోవా ఎన్ని చరణాలు? ఎందుకని చరణాలు పాట ఎత్తుకున్నావు? ఎందుకు? మళ్ళా పాట అయిన తర్వాత ఇక మంచి కార్యక్రమం ముందుకు సాగినప్పుడు 3 పాటలు పాడిన తర్వాత రావాల్సిన వారికి చాలా మంది ఉన్నారు కాబట్టి మరొక పాట పాడుకుని దేవుని నామం పడతాం. నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? నువ్వు క్రైస్తవుడు కాదా? నువ్వు విశ్వాసం కాదా? ఈరోజు ఆదివారం అని సమయానికి వెళ్ళాలని నీకు తెలియదా? నేను బలవంతంగా బతిమాలి నేను పిలుచుకోవాలా మేము? అరే, స్కూల్కి రమ్మని ఎవడు బలవంతం చేశాడు? పనికి రమ్మని ఎవడు బలవంతం చేశాడు? బ్యాంకుకి రమ్మని ఎవడు బలవంతం చేశాడు? ఎవరు బలవంతం చేయకపోయినా పరుగు పరుగు వెళ్ళిపోతావే. నా దేవుని సన్నిధి దగ్గర ఎందుకు నీకు ఎంత లక్ష్యం? నా దేవుని సన్నిధి దగ్గర ఎందుకు మీకు ఇంత లెక్క వెళ్తాను? అరే, సంఘంలో ఎవరండి ఆత్మతగా సమయం అయిపోతుందని గడియారం చూసి పరుగు పరుగు వచ్చేవాళ్ళు? ఎంత నిర్లక్ష్యమో! మా చిన్నటి రోజు గుర్తుకొస్తే ఒక్కొక్కసారి మా నాన్నగారు దైవ సేవకులే, మన మనోహరయ్య గారు నాన్నగారు అందరూ కలిసి ఒకే సంస్థలో దైవ సేవకులే. చిన్నప్పటి రోజు గుర్తు చేసుకుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఆ రోజులో భక్తి ఏంటి, ఈ రోజులో భక్తి ఏంటో నాకు అర్థం కాదు.
అమ్మగారు నాన్నగారు సేవకులు, నాకు 2 అక్కలు, చెల్లి, తమ్ముడు, నేను, ఇంట్లో 7 ఉండేవాళ్ళు. ఆదివారం 10 గంటలకు మాకు ఆరాధన 3 గంటల పాటు జరుగుద్ది. 10 గంటల నుంచి 3 గంటల లెక్క. ఆదివారం 10 గంటలకు ప్రారంభమయ్యే ఆరాధన కోసం మా ఇంట్లో ఎంత హడావిడి అంటే, ఈ హడావిడి ఎప్పుడు మొదలయ్యేదంటే శనివారం ఉదయం టిఫిన్ చేసినట్టు మొదలైపోయేది. దేనికండి? శనివారం ఉదయం టిఫిన్ చేసిన వెంటనే దేనికి హడావిడి? అమ్మగారు దేనికి? ఆదివారం ఆరాధనకి. శనివారం ఉదయం నాకు బాగా గుర్తు, మా అమ్మగారు నన్ను త్వరగా టిఫిన్ పెట్టేసి ఓ ప్రక్కన కూర్చోరా అనేవారు. కూర్చోబెట్టి నా ముందు 1 కేజీన 2 కేజీలు కుంకుడిగాలు ఉంటే నా ముందు పడేసి కొట్రా అనేవారు. నేను ఒక్కొక్క దాన్ని కొట్టి గింజలు తీసి అలా కొట్టేసరికి 11-12 గంటలు అయిపోతాయి. మరలా వెంటనే పొయ్యి అంటించి నీళ్లు మరగబెడుతుంటే మామూలు అనేవారు, రే ముందు అందరూ వచ్చేయండి, ముందు భోజనం చేసేద్దాం అని. ఈలోగా మా అక్కలు గదులని శుభ్రం చేసేసుకుంటుంటే 12 గంటలకి 12 ప్రాంతంలో భోజనం పెట్టేస్తే మేమందరం త్వరగా భోజనం చేసేస్తే ఇక మొదలెట్టేవారు తలస్నానాలు. అప్పట్లో తలస్నానం ఎలాగుండేయంటే ఒకరు పులుసు పోస్తుంటే ఇంకోళ్ళు రుద్దేవారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి పనికిమాల స్నానాలన్నీ? ఒకరు పులుసు పోస్తుంటే ఇంకోళ్ళు తల రుద్దుతుంటే ఇలా 7 తలస్నానాలు చేసేసరికి సాయంకాలం అయిపోయేది. సాయంకాలం అయిపోతే నాన్నగారు అనేవారు, రేపు ఆదివారం మనందరూ వేసుకునే బట్టలు తెల్లటి బట్టలు ఇస్త్రీ చేయాలరా, దా తెచ్చుకో బొగ్గులు పెట్టి. ఇంత బొగ్గులు పెట్టి ఉండేది. దాన్ని బొగ్గులు వెలిగించి అది మండుకోకపోతే ఊది అది గొట్టం ఉండేది, దాంతో ఊది బొగ్గులు నిప్పట్టేస్తున్నా సరే ఆ పొగ అంతా మొగాన్ని పట్టేసి కళ్ళు మండిపోతా సరే మొత్తాన్ని పెట్టి వెలిగించి అంటుకోగానే మళ్ళీ వేడెక్కగానే మళ్ళీ బట్టలు ఇస్త్రీ చేసేస్తే మళ్ళీ దారిపోతే మళ్ళీ అంటించి మొత్తానికి ఏదో తాపత్రయపడి 8-9 గంటలు అయిపోతుంటే ఇక రేపు తెల్లవారితే మైక్ చర్చి పైన మైక్లో పాటలు పెట్టాలి. ఏ పాటలు పెట్టాలి? అప్పట్లో మాకు క్యాసెట్లు ఉండే. క్యాసెట్లని రీళ్లు నలిగిపోతే క్యాసెట్లని ఇప్పుకొని మళ్ళీ రీళ్ళని లైన్లో పెట్టుకుని రేపు ఏవే పాటలు పెట్టాలో క్యాసెట్లని ఉదాహరణ పెట్టుకుని గొట్టాలు శుభ్రపరుచుకుని టేప్ రికార్డు హెడ్ క్లీన్ చేసుకుని అంత రెడీ పెట్టుకుని త్వరగా భోజనం చేసి పడుకుని తెల్లవచ్చం 5-4 గంటలు లెగిసిపోయి ఆ పాటలు పెట్టేసి అన్ని ఒకదాంతో పాటలు పెడుతుంటే ఈలోగా మేము గబగబా మళ్ళీ మందులు తుడిచేసి బరకాలు చేపలు వేసేసి మరణ మేమందరం స్నానం చేసి వచ్చేసి 10 గంటలకు ఆరాధన అంటే 9:30 గంటలకు వచ్చి దేవుని మందిలో కూర్చుంటుంటే 3 గంటల పాటు జరిగే ఆరాధన కోసం ఎంత తాపత్రయపడేవాళ్ళమో, 3 గంటల పాటు జరిగే ఆరాధన కోసం ఎంత శ్రద్ధ వహించేవాళ్ళమో. ఓ సంగమా, ఏమైంది శ్రద్ధ నేడు? ఏమైంది భక్తి నేడు? ఏమైంది ఆతృత? అరే ఈరోజు ఆదివారం నా దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి, నా దేవుని సమయానికంటే ముందు వెళ్ళాలి అని ఎంతమంది శ్రద్ధ వహిస్తున్నారు? ఎంత లెక్కలేని తనం వచ్చిందో నేటి క్రైస్తవ్యంలో. నేటి క్రైస్తవ విశ్వాసుల మధ్యలో సంఘం అంటే ఎంత లోకం అయిపోయిందో, ఆయన నివాస మందిరం అంటే ఎంత లెక్కలేని తనమో. ఇంకా దౌర్భాగ్యం చెప్పనా, మందిరానికి వచ్చిన వాళ్ళకి మెసేజ్ పెడతారు వాట్సాప్లో, ఎక్కడి దాకా అయింది కార్యక్రమం, ఆరాధన అయిందా, సాక్షులైనయా, పాటలైనయా, ప్రసంగం స్టార్ట్ చేశారా? ఈ మెసేజ్ చూసి బయలుదేరి కూడా కొంతమంది ఉంటారు దౌర్భాగ్యులు వాళ్ళు. నాకే కనుక దేవుడు తీర్పు తీర్చమని లెక్కిస్తే అదిగా నాకు ఇస్తే ఇలా వాట్సాప్ మెసేజ్ పెట్టిన అందరూ ముందు నరకం పంపించమంటారు. ముందు నేను ఇలా వాట్సాప్లో మెసేజ్ పెట్టి సంఘానికి వస్తారే వీళ్ళందరినీ ముందు వరుసలో నరకానికి పంపి అంటాను నేను. వీళ్ళు రావడానికి ముందు మరి సమాచారం అందించే వాళ్ళకి కావాలి, వీళ్ళకి సమాచార దూతలు కావాలి, వీళ్ళకి వీళ్ళ చర్చికి రావడం కోసం వీళ్ళకి గాబ్రియల్ దూత కావాలి, వీళ్ళకి మిఖాయేలు దూతలు కావాలి. ఈ దూతలు చెప్తే వాళ్ళు దిగొస్తారు. అది ఎంత దురదృష్టం అండి నేటి సంఘానికి. ఎంతమంది లక్ష్య పెడుతున్నారు నేడు సంఘాన్ని? దేవుని నివాసమును అలక్ష్యము చేస్తున్నారట. దేవుని నివాసం అంటే లెక్కలేనితనం. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కానాన్ని కోల్పోవటానికి ఇలా ప్రప్రదమైన కారణం ఏంటంటే అలక్ష్య స్వభావం. నేటి క్రైస్తవ్యంలో అలక్ష్య స్వభావం ఉన్న వారులారా, మందిరాన్ని లెక్క చేయని వారులారా, మందిరాన్ని సమయాన్ని పాటించిన వారులారా, దేవుని మందిరం అంటే అలక్ష్యం చేసే వారులారా, ఈ రాత్రి నేను చెప్తున్నాను, నన్ను క్షమించండి. మీలో ఎవరో పరలోకానికి చేరుకోరు, వెళ్ళరు. ఆయన నివాసం ఉండే దేవుని సన్నిధిని లెక్క పెట్టలేని నిన్ను ఆయన నివాసం ఉండే ఆ స్థలానికి ఎలా తీసుకెళ్తారు చెప్పండి? ఆయన మందిరం అంటే నీకు లెక్కలేదు, ఆయన నివాస స్థలం అంటే. అలాంటిది నిన్ను ఆ నివాస స్థలంలో కూర్చోబెడతాడా? అలక్ష్య స్వభావం వాడి కొంప ముంచింది. ఈ రోజున మీ కొంప, మీరు పరలోకం కోల్పోవటానికి, పరమకాణాన్ని కోల్పోవటానికి ఇదే కారణం అవుతుంది. జాగ్రత్త సుమా. ఆనాటి ప్రజలు కేవలము దేవుని మాత్రమే కాదు,
మోషేను కూడా లెక్క చేయలేదు. ఎవరు లెక్క చేయలేదండి? మోషేను కూడా లెక్క చేయలేదు. పాపం మోషే బతిమాలుతాడు, నా సహోదరులారు యెహోవా మాట వినండి, నా ముఖంగా దేవుని ముఖం చూడండి అని. మోషే మిక్కిలి సాత్వికగా మారిపోయి ఇశ్రాయేలు ప్రజలు ఎంత సముదాయిస్తున్నా పదే 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 మోషే దగ్గర వచ్చి సరగటం. మోషేను కూడా లెక్క చేయని, మోషేను అలక్ష్యము చేసే ఇశ్రాయేలు ప్రజలు నేటి సమాజంలో, నేటి క్రైస్తవ సమాజంలో ఎంతమంది మీ మోషేను మీరు లక్ష్య పెడుతున్నారు? ఎంతమంది మీ దైవ సేవకుడు లక్ష్య పెడతారు? ఎంతమంది మీ దైవ సేవకుడు అంటే విలువగా చూస్తారు? ఎంతమంది మీ దైవ సేవకుడిని లెక్క కడతారు? ఎంతమంది మీ దైవ సేవకుడికి విలువనిచ్చి ప్రాధాన్యతగా చూస్తారు? ఉన్నారంటారా? నేటి తరంలో ఉన్నారంటారా? ఎంతమంది అండి దైవ సేవకుడిని లెక్క చేస్తారు? ఎంతమంది దైవ సేవకుడిని విలువగా చూస్తారండి? ఒకప్పటి రోజుల్లో మా నాన్నగారు సేవకులైనా వేరే దైవ సేవకు కనబడితే భయపడిపోయేవాళ్ళు. ఆ కంట్లో పడకూడదు బాబోయ్ అని ఒక భయం వేసేది మాకు దైవ సేవకులు చూస్తే. మా మనోహరం గారు వస్తుండేవారు, మాకు బాగా గుర్తు. వర్కర్ మీటింగ్స్ పెడుతున్నప్పుడు మాకు వస్తుంటే చిన్నపిల్లలం మేము, సైమన్ గారిని కానీ మనోహరం గారు కానీ వీళ్ళు చూస్తే భయపడిపోయేవాళ్ళు. పక్కన కూడా కూర్చునేవాళ్ళు కాదు, వాళ్ళు పైన కూర్చుంటే కింద కూర్చునేవారు అని. మేము కింద కూర్చున్న రోజు మాకవి. ఈ రోజున ఈ లెక్క ఉన్నదంటారా? ఈ రోజుకి విలువ ఉన్నదంటారా? దైవ సేవకుడు అంటే ఎంత లోకమో! దైవ సేవకుడు అంటే ఏదో పని లేక ఏదో ఏమి లేక సేవకొచ్చిన వాడిగా చూసే విధానంలో ఎంత చులకనో! దైవ సేవకుని అలక్ష్యము చేసేవాళ్ళారా, ఇప్పుడు మీరు బహు జాగ్రత్త ఒక మాట వినాలి. అభిషేకం పొందుకొని వెళ్ళిపోతున్నాడు దైవజనుడైన ఎలీషా. ఇట్లా వీధిలో వెళుతున్నాడు. ఇలా వెళుతుంటే సమ్మర్ హాలిడేస్కి వచ్చారు పిల్లలు, రోడ్డు పక్కన ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న పిల్లలు దైవ సేవకుని చూసి ఏం మాట్లాడాలండి? ఏం పలకరించాలి? ఎలా పలకరించాలి చెప్పండి ఒకసారి, చెప్పండి. అయ్యగారు వందనాలండి, అయ్యగారు ప్రైజ్ లార్డ్, లేకపోతే అయ్యగారు మరణాథ, లేకపోతే అయ్యగారు షలోం, ఏమన్నాయి కదా. ఏదో ఒక దానితోటి అయ్యగారిని ఏం చేయాలి చెప్పండి? పలకరించాలి, గౌరవించాలి, దైవ సేవకుడిని లెక్క కట్టాలి. కానీ జరిగిందో తెలుసా? ఆ చిన్నపిల్లలు దైవ సేవకుడు చూసి లక్ష్య పెట్టవలసింది పోయి, గౌరవించవలసింది పోయి, ఆ పిల్లలు ఏమన్నా తెలుసా? దైవ సేవకుడు ఎలీషాను చూసిన మాటలు, బోడివాడా బోడివాడా ఎక్కిపోమ్మో ఎక్కిపోమ్మో. ఏ మాటలు? ఈ మాట్లాడండి. పిల్లలు మాట్లాడే మాటలు ఇవి. పిల్లల వయసు తగ్గ మాట్లాడేనా ఇవి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతూ కన్ను మీరు కాంతం లేదా? ఏం మాట్లాడుతున్నారు? బోడివాడా బోడివాడా ఎక్కిపో ఎక్కిపో అంటే ఈ పదాలండి మన వెంకట్రాపురం భాషలో, తెలుగు భాషలోకి, మన పల్లెటూరు ప్రాంతీయ భాషలోకి తర్జుమ చేస్తే ఏ మాటలు వస్తాయి తెలుసా? ఏ మాటలు వస్తాయంటే గుండోడా గుండోడా ఎల్లెహ ఎల్లెహ అన్నారండి. బైబిల్ కాబట్టి గ్రంథం కూడా రాశారు. అదే వ్యవహారంగా ఏమని చెప్పండి? పిల్లలు దైవ సేవకుడిని కనీసం గౌరవించకుండా గుండోడా గుండోడా ఎల్లేహ అంటే ఇలా మాటలు మాట్లాడుతుంటే సర్వశక్తులైన దేవుడు సహించలేకపోయాడండి. ఏ పిల్లలారా, ఎవరనుకున్నారు వాడు? నేను ఎన్నుకున్న నా సేవకుడు, అభిషేకించుకున్న నా సేవకుడు, నేను పిలుచుకున్న నా సేవకుని మీరు ఇలా తోలాడతారా? ఇలా లెక్క లేకుండా అపహాస్యం చేస్తారా? ఇలా హేళకోళం చేస్తారా? ఇలా ఆట పట్టిస్తారా? ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారా? దేవుడు సహించలేకపోయాడండి. చిన్న పిల్లలు కదా అని విడిచిపెట్టలా. చిన్న పిల్లలు కదా ఆ పోనీలే అనుకోలా. చిన్న పిల్లలు కదా అని దేవుడు వాడిని పక్కన పెట్టలా. దైవ సేవకుని దగ్గరికి చిన్నోళ్ళు కాదు కదా, ఎవరు వచ్చినా నా దేవుడు సహించలేడు. దేవుడు చేసిన పని తెలుసా? చిన్న పిల్లలని చూడకుండా అడవిలో నుంచి 2 ఆడు ఎలుగు బంటులు పంపిస్తే వచ్చిన 2 ఆడు ఎలుగు బంటులు అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో 42 మందిని చీల్చి చంపెను. ఏమనుకున్న దైవ సేవకుడు అంటే? దేవుడు చిన్న పిల్లల కళలు విడిచిపెట్టలా. అందుకని అంటాను, సంఘాల్లో చిన్నపిల్లలు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు, ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు చిన్న పిల్లలు బహు జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకుంటారు చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసులే, మందిరంలో తిరుగుతుంటారండి, ఆడుతూ ఉంటారండి, గంతేస్తుంటారండి, తలలు అలా చూస్తారు, ఇంకా మూసి నవ్వులు నవ్వుకుంటారు. నా నీకు చిన్నపిల్లలు కానీ దేవుని సన్నిధికి చిన్నపిల్లలు కాదని ఉండదండి.
నా దేవుడు దేవుని మందిరాన్ని ఎవరు అలక్ష్యము చేసినా, దైవ సేవకుని ఎవరు అలక్ష్యము చేసినా, చిన్నలు కదా పెద్దలు కదా ఎవరైనా కానివ్వండి, నా దేవుడు సహించలేడు, చీల్చివేస్తాడు. దైవ సేవకుని జోలికొస్తే జీవితాలు చీల్చివేయబడతాయి. 42 మంది చిన్న పిల్లలు చీల్చివేయబడ్డారు దైవ సేవకుని జోలికొచ్చినందుకు. ఈరోజు చాలామంది చిన్నలు పెద్దలు తెలుసో తెలియకో హేళకొలం పట్టిస్తున్నారు. దైవ సేవకుని చులకన చేస్తున్నారు. దైవ సేవకుడు అంటే లెక్కలేనితనం. దైవ సేవకుడు అంటే ఏదో మాటల్లో రకరకాలుగా దైవ సేవకుడిని హేళకొలం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి అలాంటి వారిలో మీరు ఎవరైనా ఉంటే కనుక ప్రేమతో మనం చేస్తున్నాను, నీ జీవితం నీ స్థితిగతులు చీల్చబడక ముందే చక్కబెట్టుకో. చిన్నపిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు బహు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సండే స్కూల్ టీచర్గా మనం చేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఎవరైనా సండే స్కూల్ టీచర్స్ ఉంటే మైండ్ ఇట్, మీ మనసులో పెట్టుకోవాల్సిన మాట. పిల్లలకు ముందు కంటత వాక్యాలు కాదు నేర్పించవలసింది, పాటలు కాదు, స్కిట్స్ కాదు, డ్యాన్సులు కాదు, అవి కాదు నేర్పించవలసింది. ముందు ఏం నేర్పించాలంటే మందిరంలో భయం నేర్పించండి. సేవకుడు అంటే భయం నేర్పించండి. ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? భయభక్తులు అనే చోట ఇంగ్లీష్ బైబిల్లో ఏమని తర్జుమా చేశారంటే ఓన్లీ ఫియర్ అని రాశారు, అంతే. ఫియర్. భయభక్తులు అనే పదానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో ఫియర్ అంటే భక్తి కావాల్సింది. ఏం కావాలి చెప్పండి? భయం కావాలి. పిల్లలకు ముందు భయం నేర్పించండి. దైవ సేవకుడు అంటే భయం, మందిరం అంటే భయం, దేవుని సంఘం అంటే భయం. భయం కావాలి, భక్తి కాదు. నేటి సండే స్కూల్ టీచర్ పిల్లలకి భక్తి నేర్పిస్తున్నారు, పాటలు నేర్పిస్తున్నారు, యాక్షన్ సాంగ్స్ లేదా కంటత వాక్యాలు ఇవి నేర్పిస్తున్నారు. నేను చెప్పమంటారా? నాకు తెలిసిన ఒక స్టూడెంట్, వాడు మహా తెలివైన వాడు. 66 పుస్తకాలని కేవలం నిమిషంలోపే చెప్పేశాడు. చాలా టాలెంటెడ్ వాడు, చాలా వాక్యాలు తెలుసు, చాలా పాటలు పాడతాడు, అన్ని పాడతాడు. ఈరోజు వాడు త్రాగుబోతు అయిపోయాడు. త్రాగిన తర్వాత కూడా వాక్యం చెప్పేస్తాడు. నాకు అర్థమైంది, వీడికి భక్తి నేర్పించారు కానీ ఏం నేర్పించలేదు? భయం నేర్పించలేదు. జాగ్రత్త సండే స్కూల్ టీచర్స్, తల్లిదండ్రులారా, మీ పిల్లలు 4 వాక్యాలు చెప్పేసరికి పొంగిపోతున్నారు. మీ పిల్లలు 4 పాటలు పాడేసరికి ఇంకేముంది అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నీ భక్తి మాకు అవసరంలా. దేవుని మందిరంలో దేవుని సేవకుని దగ్గర మీరు నేర్పించవలసింది భయం నేర్పించండి. దైవ సేవకుడు కనబడితే భయపడి వందనాలు చెప్పడం నేర్పించండి. దైవ సేవకుడి దగ్గర అణిగిబడి కూడా నేర్పించండి. దైవ సేవకుని చూస్తే వణికిపోవాలండి. ఇలాంటి భక్తి మీ బిడ్డలకు నేర్పిస్తే వారు దీవెనకరంగా మార్చబడతారు. ఈ 42 మంది పిల్లలకి దైవ సేవకుడు అంటే భయం లేదు, లక్ష్య పెట్టలేదు, దైవ సేవకుడు లెక్క లేదు. మీరు ఎవరైనా దైవ సేవకుని లెక్క చేయకపోతే ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్న ఒక చేదైన మాటలు ఇవి. ఇది క్రిమి సంహారక మందులు. ఇప్పటికే మీలో చాలామంది ముఖాలు మాడిపోతున్నాయి. నాకు తెలుసు, పంట మీద క్రిమి సంహారక మందులు కొడితే ఎలా కూడా చెప్పండి, పంట కొంచెం వాడిపోతుంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ భరించక తప్పదు. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరకపోవడానికి రెండవ కారణం చెప్పి ముగిస్తాను. మొదటి కారణము అలక్ష్యం. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కానానుకు చేరుకోలేదో నా స్వీయ అధ్యయనంలో నుండి నేను తెలుసుకున్న రెండవ మాట చదవండి. అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం. కూర్చోండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మకముందు చాలండి. మోషే ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మకుండా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలంట దేవుని నమ్మటం లేదట. దేవుని నమ్మకపోవటానికి ఎందుకు నమ్మట్లేదు వీళ్ళు? దేవుణ్ణి మేము చూడలేదు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు మేము చూడలేదు కాబట్టి మేము నమ్మమంటే ఒక అర్థం ఉంది. కానీ వీళ్ళు చూసారో చూడలేదా? దేవుడు వారి మధ్య చేసిన సూచక్రియలు వీరు కళ్ళారా చూసి నమ్మాలి నమ్మకూడదా? చెప్పండి, చూసి నమ్మాలి నమ్మకూడదా? కానీ వీళ్ళు నమ్మట్లేదట. నాకండి ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు ఒళ్ళు మండిపోతుంది అనమాట. అసలు బీపీ మామూలుగా రావట్లే, 200 దాటిపోయింది దెబ్బకి. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏంట్రా ఈ మనుషులు అసలు నమ్మరా? అరే దేవుడు వారికి ఎన్ని చేశాడు వాళ్ళు చూశారు కదా, చూసి కూడా నమ్మకపోతే ఏం చేయాలి చెప్పండి.
నాకు ఒళ్ళు మండిపోతా అనుకున్నాను. నేనే గనక ఆ రోజుల్లో మోషన్ అయ్యి ఉండుంటే, ఎప్పుడు ఇప్పుడు కాదు, ఆ రోజులు నేనే కనుక మోషన్ అయ్యి ఉంటే కనుక, ఇటండి ఇజ్రాయెల్ ఇటండి ఇటండి 12 గోత్రాల పెద్ద రండి ఇటండి ఇటండి అని మొత్తం అందరి దగ్గర రమ్మని, ఇజ్రాయెల్ ప్రజలారా ఎవరిని మీరు నమ్మట్లేదు, ఏ దేవుడు నమ్మట్లేదు మీరు, ఆ దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో మీరు కళ్ళారా చూశారు కదయ్యా, మీరు చూసి కూడా నమ్మరా? అరే ఇశ్రాయేలు ప్రజలారా మీకు గుర్తు లేదా? మీ కళ్ళతో చూశారు కదయ్యా, ఐగుప్తులో అంతమంది పిల్లలు చచ్చిపోవటం మీ కళ్ళతో చూశారు కదా, చూసి నమ్మరా? అరే ఇశ్రాయేలు ప్రజలారా మీ కళ్ళతో చూశారు కదయ్యా, ఫరో సైన్యం నెలలో మునిగి చనిపోవడం మీరు చూసి, అరే ఇశ్రాయేలు ప్రజలారా మీ కళ్ళతో చూశారు కదయ్యా ఎర్ర సముద్రం బయలవటం, అరే ఇశ్రాయేలు ప్రజలారా మీ కళ్ళతో చూశారు కదయ్యా మన్నా కురవటం, అరే ఇశ్రాయేలు ప్రజలారా మీ కళ్ళతో చూశారు కదయ్యా నీరు చుక్క దొరకని అరణ్యంలో నుండి బట్టలు కొడితే నీటి ఊటలు రావటం మీ కళ్ళతో చూశారు కదయ్యా, అరే ఇశ్రాయేలు ప్రజలారా మీ కళ్ళతో చూశారు కదయ్యా మేఘ స్తంభాన్ని, అరే ఇశ్రాయేలు ప్రజలారా మీ కళ్ళతో చూశారు కదయ్యా అగ్ని స్తంభాన్ని, అరే ఇశ్రాయేలు ప్రజలారా మీ కళ్ళతో చూశారు కదయ్యా ఒంటి మీద బట్టలు మాయకపోవటం, మీ చెప్పులు అరగకపోవటం మీరు చూసి నమ్మాలా నమ్మకూడదా? చూసి నమ్మాలా నమ్మకూడదా? అరే ఇశ్రాయేలు ప్రజలారా ఇన్ని చూసి మీరు నమ్మరా? ఇలా నమ్మని వారిని నేను కానానికి చేర్చును అన్న మాటలో దేవునికి న్యాయం ఉందంటారా లేదంటారా? చెప్పండి న్యాయ నేతల్లారా, న్యాయం ఉందంటారా లేదంటారా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటే ఎక్కువ తీర్పు తీర్చడానికి వచ్చి కూర్చున్నారు మీరు, నాకు తెలుసు. ఆయన కంటే మీరు ఎక్కువ తీర్పు తీర్చారు. ఈ రాత్రి ఒక తీర్పు తీర్చండి. ఇలా నమ్మని వారిని నేను కానానికి చేర్చనన్న మాటలో న్యాయం ఉందంటారా లేదంటారా? ఉంది. దేవుడు 40 సంవత్సరాల పాటు వారు వెన్నంటి ఉండి ఎన్నో ఆటంకాలు తొలగించి అవసరాలు తీర్చి అక్కర్లు తీర్చి దేవుడు వారి వెంట ఉండి కన్నీటి నిద్రపోకుండా కునుకు వేయకుండా ఎంతగా కాపాడుకుని వారు నడిపిస్తే, అలాంటి ఈ ప్రజలు దేవుడు అన్నారట, ఐ డోంట్ బిలీవ్ యూ, వీ డోంట్ బిలీవ్ యూ, నేను మిమ్మల్ని నమ్మం మిమ్మల్ని. అరే ఇంత చేసిన దేవుని నమ్మకపోతే దేవుడికి బాధ ఉండదంటారండి? వీళ్ళు ఎలాంటి మనుషులంటే, ఎలాంటి క్యారెక్టర్ అంటే వీళ్ళది, దేవుడు మాత్రమే కాదు మోషేని కూడా నమ్మలేదు వీళ్ళు. తెలుసా మీకు? మోషేని కూడా నమ్మరా. మోషే అంటాడు, ప్రభువా వారు నా మాట వినరు, నన్ను నమ్మరు. అసలు వీళ్ళ క్యారెక్టర్ ఏంటంటే నమ్మరు, వీళ్ళు నమ్మని మనుషులు. ఇశ్రాయేలు ప్రజలు కానాన్ని కోల్పోవటానికి 2వ శక్తివంతమైన కారణం నమ్మకపోవటం. సరే, కొద్ది నిమిషాలు ఇశ్రాయేలు ప్రజలను పక్కన పెడదాం. కారణం ఏంటంటే వారు రాలిపోయారు, కానాన్ని కోల్పోయారు. అర్థమైంది కదా? వారు రాలిపోయారు, కానాన్ని కోల్పోయారు. కానీ మనం ఇంకనూ రాలిపోలేదు, కానాన్ని కోల్పోలేదు. ఛాన్స్ ఉంది ఇప్పుడు మనకి. మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు వాళ్ళు ప్రక్కన పెట్టండి. ఎంతసేపు వాళ్ళు ఆడిపోసుకున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. నమ్మకం. మీలో ఎంతమంది దేవుని నమ్ముతారు అనే ప్రశ్న నేను అడగను, ఎందుకంటే నమ్మకం మీకు మీ దేవునికి. నేను అడుగుతాను, మీలో ఎంతమంది మీ సేవకుడైన దైవజనుడైన మోషేను నమ్ముతారు మీరు? లేక మీ ఆత్మల కాపరి, మీ ఆత్మీయ తండ్రి అయిన దైవజనులు మనోహరంగా నమ్ముతారు మీరు? ఎంతమంది మీ పాస్టర్ గారిని నమ్ముతారు? ఎంతమంది మీ పాస్టర్ గారిని నమ్ముతారు? అలా చూస్తారంటండి, చేతి పైకెత్తారా? అయ్యా మేము మా పాస్టర్ గారిని నమ్ముతున్నాం. మా నాన్నగారు గుండె గడద కొట్టుకుంటుంది, ఎవరున్నారు నన్ను నమ్మేవాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు లేరా ఏంటి? దించండి. మీ నమ్మకానికి ఒక పరీక్ష పెడతాను. మీరు ఎంత నమ్మకస్తులో, ఎంత నమ్ముతారో ఒక పరీక్ష పెడతాను. స్టేజ్ మీద ఒక 2 కుర్చీలు వేస్తాను. 2 కుర్చీలు. మొదటి కుర్చీలో స్థానిక సంఘ దైవజనులు, ఆత్మీయ తండ్రి గారు, మీ అందరికీ ఆత్మల కాపరి మనోహరంగా గారిని కూర్చోబెట్టాను మొదటి కుర్చీలో. 2వ కుర్చీలో ఎవరు కూర్చోబెడతానంటే హైదరాబాద్ కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ గారు కూర్చోబెడతాను. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది
నేరుగా మీ ఆత్మీయ తండ్రి మీ దైవజనులు మనోహరంగా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని ఆయన చెయ్యి మీ నెత్తి మీద ఎంచుకుని ఆయనకి కానుకిచ్చి ఆయనతో సెల్ఫీ దిగుతారు. చూసారు దొంగలు? నాకు తెలుసు మీరు ఎక్కడ, మీరు నాకు తెలుసు మీరు నమ్మరు. మీ దైవ సేవకులు మీరు నమ్మరండి. మీరు ఎవరు నమ్ముతారో తెలుసా? మాకు ఎవరైనా సూటు బుట్టు వేసుకొచ్చి కొంచెం ఎరగ పొరగ కనబడి 4 మంచి మాటలు చెప్తే మీరు వాళ్ళు నమ్ముతారు. మీరు అరే మీరు మమ్మల్ని నమ్మటానికి మేమెవరం? ఏ రోజున మీకోసం కన్నీరు కార్చామా? ఏ రోజున మీకోసం ప్రార్థన చేశామా? ఏ రోజు మీ ముక్కు మొహాలు తెలుసా? ఏ రోజున మీ కుటుంబం తెలుసా? మీ గురించి మాకు ఏమీ తెలియదే. ఏమీ తెలియని మమ్మల్ని ఎందుకు నమ్ముతున్నారు మీరు? నమ్మవలసి వస్తే, నమ్మకం అంటూ ఉంటే మీరు మీ దైవజనుడిని నమ్మాలి. ఆయన చేతులు మీకు చాలు, ఆయన పాత్ర మీకు చాలు, ఆయన సహవాసం మీకు చాలు, ఆయనతో ఉంటే మీకు చాలు. ఈ రోజున ఎవరు నమ్ముతారంటే మాలాగా ఎవరు సేవలు కనబడేసరికి మమ్మల్ని నమ్ముతారండి. ఆ యూట్యూబ్ దగ్గర పెట్టుకుని కొంచెం ఎవరైతే బాగుంటాడో, ఎవరైతే 4 మంచి మాటలు చెప్తారో వారు నమ్మేవాడు లేరా? నేటి సమాజం ఇలా లేదంటారా? నేటి క్రైస్తవులు ఇలా లేదంటారా? ఎంతమంది తమ ఆత్మీయ తండ్రి నమ్ముతారు? అమ్మా, మీరు మమ్మల్ని నమ్మటానికి మా చేతులు ఏముంది చెప్పండి. మా చేతులు మీకు ఏమున్నాయి? నేను చెప్పనా? మీ ఆత్మీయ తండ్రి మీ దైవజనుల చేతుల్లో తప్ప నీకంటూ ఆశీర్వాదం, విడుదల, స్వస్థత ఇక ఏ దైవజనుల చేతులు కూడా లేదు. నా చేతుల్లో లేదు, సతీష్ కుమార్ గారి చేతుల్లో లేదు, స్టీఫెన్ పాల్ గారి చేతుల్లో లేదు, జాన్వస్ గారి చేతుల్లో లేదు, మరొక ఎవరి చేతుల్లో లేదు. నీకంటూ సమస్త ఆశీర్వాదాలు నీ ఆత్మీయ తండ్రి చేతుల్లోనే ఉన్నాయి. ఆయన చేతుల్లో నీకు విడుదల, ఆయన చేతుల్లో నీకు స్వస్థత, ఆయన నిన్ను పరలోకానికి చేర్చ సమర్థుడు. ఆయనే నీ పాలిట మోషే. మిగతా వాళ్ళు ఎందుకు నమ్ముతారో మీరు చెప్పండి. నమ్మవలసిన అవసరం ఏముంది? ఏముంది మా చేతుల్లో? మా వాళ్ళ మీకు ఏమైనా ఒరిగితుందంటారా? నేను చెప్తే రాత్రి నేను చర్చకు కూడా సిద్ధమై ఏ సేవకుడైనా వచ్చి నా చేతుల్లో అది ఉంది ఇది ఉందని అంటున్నాడంటే వాడు సేవకుడు కాదు, వాడు దొంగడు. ఎందుకుంటా చెప్పండి ఆ చేతుల్లో మీకు? మా చేతులు ఏమంటారు మీకు? మీ కొరకు దేవుడు మా చేతుల్లో మీకేం పెట్టలా. మీ కొరకు దేవుడు సమస్తాన్ని మీ ఆత్మీయ తండ్రి చేతుల్లో మాత్రమే పెట్టాడు. సమస్తం మీ ఆత్మీయ తండ్రి చేతుల్లో పెట్టాడు. నమ్మవలసి వస్తే మీరు ఆయన నమ్మండి, ఆయన చేతులు నమ్మండి, ఆయన ప్రార్థన నమ్మండి, ఆయన సహవాసం నమ్మండి, ఆయన వాక్యం, అది చాలు మీకు. మా చేతులు ఏముంటుందండి? ఇలా సభలకు వెళుతుంటాం మేము. ఒకరోజు పెద్ద సభలు జరుగుతున్నాయి, ఒకరోజు వర్తమానం దిగుతున్నాను. ఇలా మెట్లు దిగుతున్న సమయంలో మెట్టుకు ఎదురుగా ఒక పెద్ద ఆవిడ నిలబడి ఉంది. నేను సాధారణంగా ఎవరికి ప్రార్థన చేయను. ఒక చేయాల్సి వస్తే కనుక ఏదో వాళ్ళ తృప్తి కోసం చెయ్యి అలా తల పై పెట్టి ప్రార్థన చేస్తాను. నా సంఘ బిడ్డలు తప్ప మరొకరి నెత్తి మీద నేను చేతులు వేయను. నా చేతులు మా సంఘ బిడ్డలు చాలు, మరొకరి నెత్తి మీద అవసరంలా. వెళ్ళిపోతుంటే 5 ప్రార్థన చేయండి అంది. సరే పెద్దవాడు కదని చెప్పి నేను తల మీద చేపెట్టకుండా పైగా ఎత్తి ప్రార్థన మొదలెట్టాను. ప్రేమలు మా తండ్రి అన్నాను. మీదై అంది. పెద్దవాడు ఇది అంటానని చెప్పి నేను మళ్ళీ ప్రార్థన కొనసాగించాను. ప్రభు తల్లి గారిని మీదేమన్నానా అంటుంది. ఇదేంటి బాబు ఇలాగంటుంది. సరే అయినా సరే చెయ్యకుండా ప్రభు మీ కుటుంబాన్ని దీవించాను. వెంటనే ముసుగెలా తీసేసి నా చెయ్యి ఇలా పట్టుకుని ఇలా పెట్టుకుని ఎత్తి కదా ఇప్పుడు చెయ్యి. వెంటనే యేసునామములో అడుగుచున్నాను తండ్రి అన్నది. వెంటనే అంటది. రాత్రి అంటారు మా వాళ్ళు, రేపు లాస్ట్ రోజు వచ్చి ఆయన కొంచెం పవర్ఫుల్, ఆయన చేయి చాలా మంచిది, ఆయన చేయి పడితే చాలా జరిగిపోతున్నాయంట అని చెప్పుకుంటే పానీయులకు వచ్చే నీ గురించి నేను చెయ్యేమింటి అంటాను. అప్పుడు నేను పిచ్చి తల్లి నా చేతులు ఏమీ లేదమ్మా. నీకంటూ ఏదైనా నీ చేతిలో ఉందంటే నీ ఆత్మీయ తండ్రి చేతిలో ఉంది. కొట్టండి చెప్పండి ఒకసారి. నీకంటూ ఏదైనా ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థత, విడుదల ఉందంటే నీ ఆత్మీయ తండ్రి చేతుల్లోనే, మా చేతిలో లేదు. ఎవరు చెప్పారు మా చేతిలో ఉందని? మా చేతిలో మీకు ఆశీర్వాదాలు ఉందని ఎవరు చెప్పారు మీకు? మేము దైవ సేవకులమే. ఎవరికి? మీకు కాదు. మేము మా సంఘానికి మేము దైవ సేవకులం. మేము మా బిడ్డలకు ఆత్మీయ తండ్రులం, మీకు కాదే. ఎవడో బయలుదేరాడు, నా చేతులు అది ఉంది ఇది ఉంది అలా ఉంది ఇలాగుంది అని చెప్పుకుంటుంటే జనాలు ఎగబడిపోతారు.
ఆయన ఎవరు అబ్రహాం రావుల పాలన వస్తున్నాడంట, ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన ఎవరు ఇస్సాక్ అంటే పాలకులు వస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన ఎవరు యాకోబు అంటే బేవాలు వస్తాడు, ఇలా వెళ్ళిపోతారు. అది ఏముంది వారి చేతుల్లో? పిచ్చి బిడ్డల్లారా, ఏముంది వాళ్ళ చేతుల్లో? నీకంటూ ఏదైనా కావాలంటే అది నీ ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి సంపాదించుకోవాలి, మరొక దగ్గర నుంచి కాదు, మరొక దగ్గర నుంచి కాదు. ఈరోజు చాలా మంది తమ ఆత్మీయ తండ్రిని కాదని మరొక వైపు చూస్తున్నారు. ఇది నా మాటలు కాదు, చదవండి సంఖ్యాకాండం 14:4 చదవండి ఒకసారి. 14:4. వారు మనము నాయకుని ఒకరు నియమించుకుని ఐగుప్తునకు చాలండి. ఏమంటారు వీళ్ళు? వారు మనం ఒక నాయకుని నియమించుకుని, ఆగండి, వారట మనము నాయకుని నియమించుకుని. నాకు అడగనిపిస్తుందండి ఇశ్రాయేల్ ప్రజల్ని, ఏ ఇశ్రాయేల్ ప్రజలారా, మీకు మోషే సరిపోదా? మోషే నాయకత్వం సరిపోదా? మోషే అభిషేకం సరిపోదా? మోషే పిలుపు సరిపోదా? మోషే దర్శనం సరిపోదా? ఈ మోషేను కాదని మరొకడు, ఇశ్రాయేల్ ప్రజలంట మరొకటి కావాలంట. ఎవరైనా ఇద్దరు కుర్రలు ఉన్నారండి స్టేజ్ మీద రండి ఒకసారి. ఎవరైనా ఇద్దరు యంగ్ బాయ్స్ స్టేజ్ మీద రండి ఒకసారి. వెళ్తే ఎవడొకడు వస్తాడు, నువ్వు వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు, లేట్ చేయకు. ఎవరు కలుస్తారండి? తమ్ముడు కూడా సార్ జీవితంలో మర్చిపోకూడదు. ఇంకా మీరు నన్ను మళ్ళీ పిలవకపోయినా పర్లేదు, నాకు తెలుసు అంటే పిల్లరాని కొంచెం షూ పక్కన పెట్టినాను. ఇక్కడ నిలబడకు సార్ తమ్ముడు. వెల్ ప్లేయింగ్, వెల్ డన్, బాగా ప్లే చేస్తున్నా. దేవుడిని దీవించిన గాక. కొంచెం దగ్గర. నా కుడివైపున ఒకరున్నారు, నా ఎడవైపున ఒకరున్నారు. ఇది జాగ్రత్తగా వినండి. నా కుడివైపున ఉన్నది ఎవరంటే మోషే. ఈ మోషే ఎవరంటే ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి కానానుకు చేర్చడానికి దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తి. అవునా? ఈ మోషేకి పిలుపు ఉంది, మోషేకి దర్శనం ఉంది. ఈ మోషేకు దేవుడు మండుచున్న అగ్ని అనుభవించాడు, అనుభవించాడు. మోషే కర్రను కూడా దేవుడు అభిషేకించాడు. మోషేతో ఉండి మోషే చేత అద్భుత సూచక్రియలు ఫరో దగ్గర జరిగించాడు. ఈ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చాలినవాడు. ఈ మోషే ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు చేర్చ సమర్థుడు. అవునంటారా కాదంటారా? అవునా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇలాంటి మోషేను కాదని పిలుపు కలిగి, దర్శనము కలిగి, మండుచున్న పోత అనుభవం కలిగి, కర్రను అభిషేకించబడి ఫరో దగ్గర సూచక్రియలు చేసిన ఈ మోషేను కాదని మరొకడు ఎవడి మరొకడు? ఇతనికి పిలుపు లేదు, దర్శనం లేదు, మండుచున్న పొద అగ్ని అనుభవం లేదు. ఇతడు ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రత్యేకించబడలేదు. ఇతన్ని మోషే ఇతన్ని ఫరో దగ్గరికి పంపించలేదు. ఇతనికి ఎలాంటి అభిషేకం లేదు, ఎలాంటి సూచక్రియలు చేయలేదు. అలాంటి మరొకడిని ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు? ఈడు కాదని వీడు కావాలట. మోషేను కాదని మరొకడు. అరే ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మరొకడికి మీ విషయంలో పిలుపు లేదు, మీ గురించి దర్శనం లేదు, మిమ్మల్ని విడిపించడానికి దేవుడు ఇతను అభిషేకించలేదు, ఇతని కర్రను దీవించలేదు, ఇతను సూచక్రియలు చేయలేదు. ఏమి చెయ్యని మరొకడు మీకు ఎందుకు? ఈ రాత్రి మాట మీరు శ్రద్ధగా వినండి. ఈ మోషే ఎవరో తెలుసా? ఈ మోషే మీ ఆత్మీయ తండ్రి, మీ స్థానిక సంఘ దైవజనుడు, మీ కొరకు పంపబడిన వాడు, మీ కొరకు అభిషేకించబడిన వాడు, మీ కొరకు పిలువబడి, మీ కొరకు అభిషేకించబడి, మిమ్మల్ని ఆ లోకం నుండి పరమకాలానికి చేర్చ నాయకత్వాన్ని అప్పగించబడినటువంటి దైవ సేవకుడు ఈ మోషే. ఇక మరొకడు ఉన్నాడే, ఈయనెవరో తెలుసా? దీంట్లో మోజెస్ గారు ఉండొచ్చు, దీంట్లో జాన్ వెస్లీ ఉండొచ్చు, దీంట్లో స్టీఫెన్ పాల్ ఉండొచ్చు, దీంట్లో సతీష్ కుమార్ ఉండొచ్చు. మేమందరం ఎవరో తెలుసా? మేము మీ కొరకు పిలవబడలేదు, మేము మీ కొరకు అభిషేకించబడలేదు, మేము మీ కొరకు పంపబడలేదు, మేము మీ కొరకు ఏమి చేయలేదు. మేము మిమ్మల్ని కాలానికి చేర్చకపోగా మిమ్మల్ని తిరిగి లోకానికి పంపించేవాళ్ళం. మేము మరొకరు ఎవరో తెలుసా? నీ ఆత్మీయ తండ్రి తప్ప మరొక సేవకుడైన వాడు అందరూ వారు నిన్ను తిరిగి ఐగుప్తుకి పంపేవారే, పరమకాలానికి చేర్చేవారు కాదు. నిన్ను పరలోకానికి చేర్చే ఒకే ఒక్క నాయకుడు నీ ఆత్మీయ తండ్రి, నీ దైవజుడు మాత్రమే.
ఆయన మీ ఆత్మీయ తండ్రి, ఆయన మీకు చాలు. ఇశ్రాయేల్ ప్రజలకు మోషే చాలు. వెంకట్రాపురం మన్నా చర్చ్ వాళ్ళకి మనోహరంగా చాలు. పెనుమంట మన్నా సంఘం వారికి మోజెస్ గారు చాలు. అంతే, మరొకరు మీకు అవసరంలా. మీలో ఎవరైనా మరొకడు చేయి తెచ్చుకోవటం, మరొకరికి కానుకలు ఇవ్వటం, మరొకరికి ఫోన్ చేయటం, మరొకరి ఇంటికి రప్పించుకోవటం లేరంటారా? ఆదివారం ఒక సేవకుడు వస్తాడు, సోమవారం ఒక సేవకుడు వస్తాడు, మంగళవారం ఒక సేవకుడు వస్తాడు, బుధవారం ఒక సేవకుడు వస్తాడు. అదేదో మార్కెట్ లాగా తయారు చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి ఎవడు పడితే వాడి చేయిని నెత్తిమీద తెచ్చుకుంటారా మీరు? నీకంటూ ఒక తండ్రి నియమం లేదా? నీకంటూ ఒక తండ్రి క్రమం లేదా? నీ తండ్రి ఎవరు? నీ తండ్రి ఎంత బలహీనుడైనా, ఎంత రోగగ్రస్తుడైనా, ఎంత పనికి వాళ్ళాడైనా నీకు తండ్రే. లేకపోతే ఎవడో సూటు బుట్టేసుకొచ్చాడని, ఎవడో తలబట్టేసుకుని ఆడైపోతాడు నీకు తండ్రి? అయిపోతాడా? మా నాన్నగారు లింగి కట్టుకుంటారు, ఆయన సూటు బుట్టేసుకుంటారు కాబట్టి ఆయన మా నాన్న అంటాం ఈ రోజు నుంచి. దుర్మార్గురాలా లేరు ఎలాంటి వాళ్ళు? మా నాన్నగారు సింపుల్గా ఉంటారండి. ఆయన మంచి పట్టు కలిసి ఇనిషియేట్ కూడా చేయరు, తల కూడా సరిగ్గా దూకోడు. ఆయన అనుకోండి తలకు రంగేస్తాడు, చక్కగా షూటు బుట్టేసుకుంటాడు, మంచి కలర్ఫుల్ కార్ పడతారు కాబట్టి ఇక్కడ నుండి ఆయనే మా డాడీ అంటారా? తీసుకెళ్ళి ఊరేసేయాలి నేను అసలు తీసుకెళ్ళి. నేటి క్రైస్తవ్యం ఇలాగ తయారైంది. తండ్రిని ప్రక్కన పెట్టారు, మరొకరిలో తండ్రిని చూసుకుంటున్నారు. ఎంత ఘోరం! థ్యాంక్ యూ. ఎంత ఘోరం! 5వ వచనం ముగించుకుందాం. 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడి. మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడి. ఎట్లా చూడండి ఒకసారి, ఎట్లా చూడండి అందరూ, ఎట్లా చూడండి. కొంచెం పంట వాడుతుంది, కొంచెం పంట కొంచెం పురుగు మందులు కొంచెం పిచ్చికారి చేస్తున్నారు కదా, కొంచెం కష్టం, కంగారు పడక కొంచెం. మోషే అహరోనులో ఇశ్రాయేలుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. ప్రశ్న జాగ్రత్త వినండి. ఎవరు ఎదుట సాగిలపడాలి? ఎవరు ఎదుట సాగిలపడాలి? మోషే అహరోనులు ఇశ్రాయేలు ఎదుట సాగిలపడాలా? ఇశ్రాయేలు మోషే ఎదుట సాగిలపడాలా? చెప్పండారా? ఒకసారి తలాల పైకి ఎత్తాలి. చెప్పండి. ఇశ్రాయేలీయులు మోషే అహరోను ఎదుట సాగిలపడాలి. కానీ ఎవరు సాగిలపడుతున్నారు? మోషే ఇశ్రాయేలు ప్రజల ఎదుట సాగిలపడుతున్నాడట. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అండి చాలా దుఃఖపడ్డా నేను. ఆ సిచ్యువేషన్ ఒకసారి నేను ఫోటో తీసుకుంటే ఆ రోజు ఎలా సాగిలపడ్డాడో ఆ ఫోటో చూడాలనిపిస్తుంది నాకండి. ఒకవేళ వీడియోగ్రఫీ ఎవరైనా తీసుంటే ఒక దైవ సేవకుడు ఎవరు ఎదురు సాగిలపడుతున్నాడు? వాస్తవానికి ఎవరు ఎదురు సాగిలపడాలి? నేను చెప్పాను కదా, నేను కనుక మోషే అయి ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ఇశ్రాయేలు ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి అయ్యా మోషే ఇట్రండి అని నా స్టేజ్ మీద కుర్చీ వేసి నన్ను కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళందరూ ఏం చేయాలి? ఇలా సాగిలపడి అయ్యా మోషే మేము ఐగుప్తులో ఉండగా దేవుడు మా మూలులు విని నిన్ను పంపగా నీ జీవితాన్ని పణంగా పెట్టి మా దగ్గరకు వచ్చి ఫరో దగ్గర సూచక్రియలు చేసావయ్యా మోషే, నీ వందనాలు. అయ్యా మోషే, అట్టొచ్చిన ఎర్ర సముద్రాన్ని మా కొరకు 2 పాయలు చేసి మాకు మార్గం చూపించావయ్యా మోషే, ప్రభువుకు స్తోత్రం. అయ్యా మోషే, ఆకలితో అన్నం పెట్టావయ్యా, తాగుతూ నీళ్ళు ఇచ్చావయ్యా మోషే, ప్రైజ్ ది లార్డ్. అయ్యా మోషే, మాకు ఎండ వచ్చినప్పుడు గొడుగు పట్టావయ్యా, చలేసినప్పుడు చలిమంట వేసావయ్యా మోషే, షలోం. అయ్యా మోషే, ఒంటి మీద బట్టలు దాయకుండా పాత అరిగిపోకుండా 40 సంవత్సరాల పాటు మా వెన్నంటూ ఉండి నీ సుఖాన్ని కుటుంబాన్ని ప్రక్కన పెట్టి మా కోసం త్యాగమైపోయావయ్యా మోషే, మరణాత అంటూ ఇశ్రాయేలు ప్రజలు మోషే దగ్గర సాగిలపడాలి. అవునంటారా కాదంటారా? కానీ ఎవరు సాగిలపడ్డారు? మోషే సాగిలపడుతున్నాడు. మోషే సాగిలపడుతుంటే ఆ సన్నివేశాన్ని దూతలు చూసాయట. పరలోకపు దూతలు చూసి ఓ సేవకుడా, పిలుపు సాగిలపడిపోతుంది, దర్శనం సాగిలపడుతుంది, అభిషేకం సాగిలపడుతుంది, దైవ దర్శనం సాగిలపడుతుంది, మండుచున్న పొద సాగిలపడిపోతుంది. ఒక దేవుడి సేవకుడు సాగిలపడ్డాడంటే పరలోకమే సాగిలపడిపోతాడు లెక్క. ఆ సమయంలో పరలోకం వణికిపోయిందంటండి. దూతలు ఏడుస్తున్నాయట. నా సేవకుడు మోషే 40 సంవత్సరాల పాటు వారికి సేవ చేస్తే ఈ
రోజు సాగిలి పడినట్లుగా చేశారా? ఈ రోజు సాగిలి పడినట్లుగా చేశారా? పిలుపు సాగిల పడుతుంది, దైవ అభిషేకం సాగిల పడుతుంది, దైవ దర్శనం సాగిల పడుతుంది, దేవుని యొక్క ఉద్దేశము సాగిల పడుతుంది. అమ్మా, ఎవరు ఎదురు సాగిల పడాలి? ఎవరు ఎదురు సాగిల పడాలి? సంగమా, మీరు మీ దైవజనుని, మీ ఆత్మీయ తండ్రి దగ్గర మీరే సాగిల పడాలి, కానీ మీ దైవ సేవకుడు మీ దగ్గర సాగిల పడకూడదు. మీ ఆత్మీయ తండ్రి మీ దగ్గరకు వచ్చి సాగిల పడడం మీకు క్షేమం కాదు. ఈరోజు ఎందరో విశ్వాసులు వయసు వచ్చిన సేవకుని చేతిలో పెట్టుకుని, మేము ఆడిందే ఆట, పాడిందే పాట, మా మాట వినాలని చెప్పి సేవకుని చేతిలో పెట్టుకున్న సంఘాలు లేవంటారా? విశ్వాసులు లేరంటారా? మాట కాదంటే ఎక్కడ మానేస్తారో, మాట కాదంటే ఎక్కడ కానుకలేవరో, మాట కాదంటే ఎక్కడ తిరగబడతారని దైవ సేవకులు గుండెల్లో దాచుకుని దుఃఖంతో కుమిలిపోతూ సేవ చేస్తున్న సేవకులు లేరంటారా? ఎవరు ఎదుట సాగిల పడాలి? మీ దైవ సేవకుడు మీ దగ్గర సాగిల పడటం మీకు క్షేమం కాదు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నేను సభలకు వెళ్తుంటాను ఒక చోటకి. ఒక కుటుంబం నాకు బాగా తెలుసు, వాళ్ళు చక్కగా నాకు భోజనం ఏర్పాటు చేస్తారు, నేను ఏం తింటాను వాళ్ళకి బాగా తెలుసు. ఈ సంవత్సరం వెళ్ళాను, కానీ భోజనాలు అక్కడ పెట్టలేదు, నాకు వేరే ఇంట్లో పెట్టారు. నేను దైవ సేవకుని అడిగాను, అయ్యా ప్రతి సంవత్సరం వారు పెడతారు కదా, ఏరియా కుటుంబం అన్నాను. అయ్యా రావటం మానేసారు చర్చికి, ఎందుకో మీరే అడగండి అన్నాడు. సరే ఫోన్ నెంబర్ ఇచ్చారు. తర్వాత రోజు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే, అన్నయ్య రాత్రంతా నీ ప్రసంగం వినేసాం, మొత్తం రాసుకున్నాం, నేను నా భర్త నా బిడ్డలు అందరూ కలిసి నా వర్తమానం విన్నాం, రాసుకున్నామన్నారు. రాత్రి సభకు రాలేదు కదమ్మా మీరు? రాలేదన్నయ్య, కానీ లైవ్ ఇచ్చారు కదా, లైవ్లో మొత్తం మెసేజ్ వినేసామన్నది. ఎందుకు రాలేదమ్మా సభకు అన్నాను. అన్నయ్య మేము చర్చి గట్ట మానేసాం. అరే ఎందుకు మానేశారమ్మా? ఎందుకు మానేశారు? ఏం చెప్పంటావు అన్నయ్య, ఏం చెప్పంటావు? మా పాస్టర్ గారు ముదిరిపోయాడు అంది. ఏంటమ్మా అన్నాను. మా పాస్టర్ గారు ముదిరిపోయాడు. అవునా అంటే ఏంటమ్మా అన్నాను. కొత్తలో మా పాస్టర్ గారు మాకు వందలు చెప్పేవాడు, ఈ ఊరు వచ్చిన కొత్తలో. ఇప్పుడు మేము చెప్పాల్సి వస్తుంది ఆయనకి, ఇప్పుడు మేము చెప్పాల్సి వస్తుంది అని చెప్పి మానేశాడు. నేను చెప్పాలంటే ఇప్పుడు మాకు వందలు చెప్పాడు, బోల్ మంది సేవకున్నారు, మాకు లేరంటే మానేశానే అంది. ఏం చెప్పాలి ఇప్పుడు? నేను ఉన్నట్టు ఒక మాట అన్నాను. అమ్మా వాళ్ళ నాన్నగారు కొంచెం బాగా తెలుసు, డయాలసిస్ అవుతుంది పేషెంట్, ఇంత పరిచయం చేస్తున్నావు కదా మీ నాన్నగారికి, ఆయన లేవలేక లేచి నీ గదిలోకి వచ్చి ఈ అర్ధరాత్రులు పడుకున్నప్పుడు నేను లేపి, అమ్మా నాకు ఎంత సేవ చేస్తున్నావు కదా, నీ కాళ్ళకు దండాలమ్మా అని నీ కాళ్ళు ముట్టుకుని దండం పెట్టుకోవడానికో ఏం చేస్తావమ్మా అన్నాను. వెంటనే నిశ్శబ్దం అయిపోయింది. నీ తండ్రి నీకు వందనాలు చెప్పడం నీకు శ్రేయస్కరం కాదు. నీ ఆత్మీయ తండ్రి నీకు వందనాలు చెప్పకూడదు. ఎవరు చెప్పాలి? ఎంతమంది చెప్తారు మీ పాస్టర్ గారికి వందనాలు ఆయన చెప్పకముందే? మీ సంఘం మంచిదేలే, ఆధ్యాత్మికంగా ఎదుగున్న సంఘం నాకు తెలుసు, ప్రసాద్ గారు చక్కగా నడిపిస్తున్నారు. ఎవరికి ఎవరు నమస్కారం చేయాలి, ఎవరెవరు వందనాలు చెప్పాలి? నేటి సంఘాలలో ఈ స్థితిగతులు కోల్పోయింది. దైవ సేవకుడికి వందనాలు చెప్పేవారు లేరు. దైవ సేవకుడే మాకు చెప్పాలి, దైవ సేవకుడే మా ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించాలి. మీలో ఎవరైనా మీ దైవస్తుడు బలహీనంగా ఉన్నప్పుడు, లేకపోతే మంచిగా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో అని వెళ్ళి ఎవరైనా పరామర్శించారా? లేదో, తగ్గిపోయింది. ఈరోజు చాలా సంఘాలలో గమనిస్తున్నాను, చాలా చోట్ల దైవ సేవకుడికి సరైన ప్రాధాన్యత లేకుండా, సరైన విలువ లేకుండా, సరైన మాట లేకుండా ఈరోజు ఎంతగా చెడిపోయాయంటే విశ్వాసులకు అర్థం చేసుకోవటంలో, విశ్వాసులకు దైవ సేవకులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మోషేను అర్థం చేసుకోకుండా, మోషే ఎంత త్యాగమైపోయాడో, ఎంత సాత్వికుడు అయిపోయాడో, మహా కోపిష్ఠైన మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎంత సాత్వికుడు అయిపోయాడో ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకోరు. మాటికి సంగమా ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీ దైవ సేవకుల్ని?
ఏ ప్రార్థన చేసుకుంటే మీ ఆత్మీయ తండ్రిని మీ కొరకు 24 గంటలు పరితపించి మీకోసం త్యాగమై ప్రభు పాదాల దగ్గర ఏడ్చి మీ కష్టం మీ సుఖం ప్రతిదీ త్వరగా భావించి మీ దగ్గర ప్రభు పాదాల దగ్గర ఏడ్చే మీ దైవ సేవని ఇంకా ప్రార్థన చేసుకుంటారు. మీరు సేవకులం అంటే ఏమనుకున్నారు? మీరు సేవ చేస్తున్నామంటే ఇలా కనబడుతున్నామంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరు ముగింపులో ఈ మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం అనే గ్రామంలో దైవ సేవకుడు ఒక ఆయన ఉన్నారు. అతని పేరు ఫిలోమోన్ గారు. మరలా చెప్తున్న అడ్రస్ మీరు కనుక్కోవచ్చు. విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం అనే గ్రామంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. 85 సంవత్సరాలు పైబడి ఉంటాయి ఆయనకి. పేరు ఫిలోమోన్ గారు. గత సంవత్సరాల్లో వారి కుమారుడు సభకు పిలిచారు. నేను వెళ్ళే సభల ముందు రోజు నాకు ఫోన్ చేశారు. అయ్యా మీరు రేపు మా సభలకు వస్తున్నారు, మీరేం తింటారు ఇష్టంగా, మీరేం తింటారు అడిగారు. అప్పుడు మాట చెప్పాను నేను, అయ్యా నేను ఇలా చికెన్లు మట్టి లాంటివి తిన్నాం, మీరు ఏదన్నా పెడితే కనుక చేపల కూర తింటానని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, మా దగ్గర ఒక వాటర్ డ్యామ్ ఉంది, వాటర్ డ్యామ్లో చాలా రుచికరమైన చేపలు ఉంటాయండి, అక్కడ కోసం వాటి కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు, నేను తెచ్చి వండిస్తా అన్నాడు. సరే అనుకున్నాం, వెళ్ళాం. సభ అయిపోయింది. మధ్యాహ్నం సభ అయిన తర్వాత వారి తండ్రి గారికి నాకు ఇలా ఒక టేబుల్ వేసి ఎదురు బదులు వడ్డిచ్చారు. ప్రార్థన చేసుకుని తింటాం మొదలెట్టాం. చేపల కూర చాలా రుచిగా ఉంది, చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. నేను 2 ముద్దలు తిన్న తర్వాత నాకు ఎదురుగా పెద్ద ఆయన అడిగాను, అయ్యా మీరు వయసులో పెద్దవారు, ఈ ప్రాంతంలో సేవ చేస్తారని చెప్పారు, మీ సేవ అనుభవాలు ఒకసారి చెప్పరా, ప్రారంభంలో సేవ ఎలా చేశారు, అప్పుడు ఏం సంపాదించారు, ఏం కూడగట్టారు, సేవ గురించి మాట్లాడండి చెప్పండి అని చెప్పి అన్నాను నేను. ఆయన నా వైపు ఎట్లా చూశాడు. చూసి ఒక బొద్దు నోట్లో పెట్టుకుని, నా సేవ గురించి చెప్పమంటారా, నా అనుభవాల గురించి చెప్పమంటారా? ఏం చెప్పమంటారండి? నేను సేవలో ఏం సంపాదించానో చెప్పలేను, కానీ ఏం కోల్పోయానో చెప్తానన్నాడు. అన్న తర్వాత గొంతుగా కొంచెం బొంగురిపోతుంది, కొంచెం బొంగురిపోతూ మాట్లాడుతున్నాడు. ఇదిగోండి, ఇక్కడే మేము ఒక పాకలో ఉండేవాళ్ళం. దాదాపు 50-60 సంవత్సరాల క్రితం నేను నా భార్య 2 కుమారులు ఇక్కడ ఉండేవాళ్ళం. ఆనాటి రోజుల్లో సేవ చాలా కష్టమండి, మేము చాలా కష్టపడి సేవ చేసామంటూ తన గొంతుకంతా బొంగురిపోయింది. ఏదో వేదనగా మాట్లాడుతున్నాడు. వెంటనే నేను చేపల కూర తినే ఆసక్తిని తగ్గించి ఆయన ఏదో చెప్పబోతున్నాడని చెప్పి ఆయన చెప్పేటువంటి మాటలు వినికిడి మీద నా ఆసక్తిని పెంచారు. ఆయన మాట్లాడుతూ, అయ్యా ఆ భయంకర రోజుల్లో మేము తినడానికి తిండి లేని రోజులు చాలా గడిపామండి. ప్రారంభ రోజుల్లో సేవ ఎంత కష్టం అంటే కనీసం మా బిడ్డలకు తిండి లేకుండా వారానికి 2-3 రోజులు పస్తులు ఉండేవాళ్ళు, ఖాళీ కడుపులో పడుకునేవాళ్ళు. ఏం చేస్తాం? నా భార్య ఏం చేసేదంటే, ఇంట్లో వండుకోవడానికి ఏం లేనప్పుడు నా భార్య పొయ్యి వెలిగించి దాంట్లో ఆకులు కాగితాలు పెట్టి మంట పెట్టేది. ఆ పొగొస్తుంటే పక్కవాళ్ళు అనుకునేవారు వండుకుంటున్నారని, కానీ మేము వండుకునేవాళ్ళం కాదు. ఎవరిని అడుగుతామండి? ఒక్కొక్కసారి వారానికి 2 రోజులు 3 రోజులు తినడానికి లేక పస్తులుండి అలా పడుకునేవాళ్ళం. ఒకరోజు అప్పటికే 3 రోజుల నుంచి ఇంట్లో తినడానికి ఏమీ లేదు. పిల్లలు 2 రోజులు లేచారు, పడుతోనుకున్నారు. నా భార్య ఆకులను పిసికి ఆకుల పసర నోట్లో పోసింది. 2 రోజులు పోసిన తర్వాత 3వ రోజు పిల్లలు లేవలేదు. నేను అడిగాను, అమ్మ పిల్లలు లేచారా అంటే, నేను లేపలేదండి పిల్లల్ని, లేపితే ఏం పెట్టమంటారు? నిన్న ఆకులు పిండి పసర పోసారు, ఈరోజు కూడా అది పోయమంటారా? నేను వాళ్ళని లేపలేదని పడుకునేవాడిక అని చెప్పి అన్నది. అని ఏమండి, పిల్లల్ని చూస్తుంటే ఏడుపు వస్తుంది నాకు. పెద్దవాళ్ళు మనకు లేకపోయినా పర్వాలేదండి, కనీసం పిల్లలకన్నా మనం పెట్టుకుందామండి. అండి మీరు కొంచెం వెళ్ళి 4-5 గృహాలు దర్శించండి. గృహాలు దర్శించి ఎవరు ప్రార్థన చేస్తారండి, ఎవరైనా గుప్పుడు గింజలు ఇస్తారేమో, పావులా పైసా బేట డబ్బు కానుకలు ఇస్తారేమో, పట్టుకురండి, పిల్లలకు వండి పెడతాను అని నా భార్య నన్ను బలవంతం చేసింది. ఓపిక లేకపోయినా బైబిల్ పట్టుకుని అందరింటికి వెళుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు, కానీ ఎవరు పావుల కానుక ఇవ్వటల్లా, అనా పైసా కానుక ఇవ్వటల్లా, పాల బేట ఇవ్వట్లేదు, గుప్పుడు గింజలు ఇవ్వట్లేదు, గుప్పుడు మెతుకులు పెడతలేదు, నాకు కూడా పెడతలేదు. నేను పగలంతా తిరిగి చాలా నీరసపడిపోయానండి. ఆ రోజు రాత్రి ఎక్కడో ఒక చెట్టు కింద 2 కొబ్బరాకులు వేసుకుని పడుకున్నాను. వెన్నెల కాంతిలో కనబడుతుంది. నాకు ఆకలి బాగా వేస్తుంది. నేను చేతిలో అందినటువంటి 4 మొక్కలు ఆకులు పీక్కుని వాటి బాగా నలుపుకుని ఆ రసం నోట్లో పోసుకుంటే 2 చుక్కల రసం వచ్చిందండి. ఆ 2 చుక్కలు లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా ఆకలి చేస్తుంది. ఏం చేయాలి? రాత్రి అంతా అలాగా నీళ్ళలో గడిపానండి. రాత్రి అంతా అలాగా వెన్నులో అలా గడిపేశానండి. పొద్దున్న లేచి
బైబిల్ బ్యాగ్ పట్టుకుని మరలా వెడుతున్నాను. ఎందరికో ప్రార్థన చేస్తున్నాను. చాలామంది ప్రార్థన చేయించుకున్నారు, కానీ ఎవరు పావలా కానీ కనీసం అనా పైస కానీ కనీసం ఒక గుప్పుడు గింజలు కానీ గుప్పుడు మెతుకులు కానీ ఎవరు ఏం పెడతలే. కనీసం భోజనం చేయమని 2 ముద్దలు పెడితే అది పట్టుకు వచ్చేద్దాం చూస్తున్నాను, కానీ ఎవరు నాకు పెట్టలేదండి. ఆ రోజు బాగా అలసిపోయాను. నాకు అనిపిస్తుంది, నా ప్రాణం పోయేలా అనిపిస్తుంది నాకు. అయ్యేదేదో ఇక్కడ అవ్వకూడదు, ఇంటికి వెళ్ళిపోదాం, జరిగేదో జరుగుతుంది అని బయలుదేరాను. మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో ఇంటికి అంత దగ్గరలో ఉన్నాను. మా ఇంటికి అంత దూరంలో ఉండేసరికి మా ఇల్లు కనపడుతుంది, కానీ మా ఇంటి ముందు కొందరు మనుషులు కనపడుతున్నారు. నాకు అనిపించింది, అరే మా ఇంటి ముందు మనుషులు ఉన్నారేంటి, ఎందుకు వచ్చారు మనుషులు మా ఇంటికి అని నాలో ఒక తొందర, ఒక ఆందోళన ప్రారంభమైపోయింది. నేను కొంచెం వేగంగా వెళుతున్నాను. కొంచెం వేగంగా వెళుతూ, అరే ఎందుకు వచ్చారు వీళ్ళు, ఎందుకు వచ్చారు ఏంటి అని కంగారు పడుతూ కొంచెం చాలా వేగంగా వెళ్ళిపోయాను. ఇక మా ఇంటికి ఒక 40-50 అడుగుల దూరంలో ఉండేసరికి అంతమంది మనుషుల మధ్యలో నుంచి నా భార్య వాడిని ఇట్లా చీల్చుకుని అలా పరుగు నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకుందండి. నన్ను గట్టిగా పట్టుకుని, అండి దేవుడు అని చెప్పారే, సేవ అని చెప్పారే, సంగము అని చెప్పారే. ఈ దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? ఈ సంఘం మనకి ఏం చేసిందండి? ఈ దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? అండి కనీసం కడుపున పుట్టిన బిడ్డలు కూడా పోషించుకోలేకపోతున్నాం. కడుపున పుట్టిన బిడ్డలకి గుప్పుడు మెతుకులు పెట్టుకోలేకపోతే దౌర్భాగ్యం అండి. ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకి మన పెద్ద కుమారుడు, అమ్మ ఆకలిస్తుంది ఏమైనా పెట్టమ్మా, అమ్మ ఆకలిస్తుంది ఏమైనా పెట్టమ్మా అంటూ ఏడ్చి మన పెద్ద కుమారుడు చనిపోయాడండి. మన పెద్ద కుమారుడు చనిపోయాడు. నా భార్య ఇప్పుడు ఏడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను వెళ్ళి నా పెద్ద కుమారుడు చూడగానే గుండెలు బాదుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అయ్యా ఏం చెయ్యాలి పరిస్థితుల్లో? ఆయన మాటలు చెబుతూ ఆ వయసులో కూడా ఏడుస్తున్నాడండి. ఆయన తింటున్న కంచంలో కన్నీరు దారుణంగా పడిపోతుంటే, ఆ కన్నీరుని మన కలుపుని భోంచేస్తుంటే నేను సహించలేక, సంగమా ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీ ఆత్మీయ తండ్రిని? ఎప్పుడు అర్థమవుతారు మీ సేవకుడు? మీకోసం ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా, ఈ ప్రాంతంలో ఎవరైనా సేవకులు ఉంటే నేను స్టేజ్ మీద నిలబెట్టి మైకిచ్చి సేవానుభవాలు చెప్పమంటే ఎన్నో కాదలు, ఎన్నో ఏడుపుతో కూడా సన్నివేశాలే. అయినా ఇంత పడుతున్న ప్రయాస, ఇన్ని కోల్పోతున్నా సరే మా దేవుడే మాకు ముఖ్యం, మా సంఘ బిడ్డలే మాకు ముఖ్యం, మా సంఘమే మాకు ముఖ్యమని మిమ్మల్ని చూస్తూ బ్రతికే సేవకులం మేము. ఇలా బ్రతుకుతున్న సేవకులంటే ఎందుకు మీకు లోకువ? ఇలా సేవ చేస్తున్న సేవకులంటే మీకు ఎందుకు చులకన? మీ చేతుల్లో పెట్టుకుంటారా వాళ్ళని? మేము చెప్పింది చెయ్యాలి, మేమేదంటే అది మీరు చెయ్యాలి, మేమేదంటే అది మీరు చెయ్యాలి, మాట్లాడాలి అని సేవకులు మీ చేతుల్లో పెట్టుకుంటే ఏం ప్రసంగాలు చేయగలం చెప్పండి? మేము మిమ్మల్ని ఎలా ఆత్మీయంగా పెంచగలం? ఎలా కాలానికి చేరుస్తాం? ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ మాటలు మాట్లాడుతున్నా మీ దగ్గర నాకు తెలియదు. మీరు అనుకోవచ్చు, మీలో కొందరు ఎవరో విషయాలు మోజేస్ గారికి చెప్పేశారు, ఇక్కడ సంఘాల గురించి పరిస్థితుల గురించి మోజేస్ గారు చెప్పారు, అందుకే ఇలా చెప్తున్నారు అనుకుంటారు మీరు. నాకు తెలుసు, నేను ప్రభు సన్నిధిలో యథార్థంగా ఒక మాట చెప్తున్నాను, దేవుని సేవకుడిగా యథార్థంగా ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ విషయాలు నాకు ఎవరు చెప్పలేదు, ఇక్కడ విషయాలు నాకు ఏమీ తెలియదు. ప్రసాద్ అన్న ఫోన్ చేసి మీటింగ్లు డేట్ అడిగాడు, ఆ రోజు మాట్లాడాను. ఈరోజు సాయంకాలం 6 గంటలకు ఫోన్ చేసి 8 గంటలకు రమ్మన్నాడు, అంతే. మరొక మాట నాకు మాట్లాడలేదు. నాకు ఇక్కడ విషయాలు ఏమీ తెలియదు. ఇప్పటివరకు అందించిన వర్తమానం, దుఃఖపడుతూ ఏడుస్తూ అందించిన ఈ వర్తమానం అందించింది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అందించాడు ఈ వర్తమానం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మాట్లాడాడు. ఇక్కడ నాకు తెలిసి మాట్లాడలేదు, తెలుసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మాట్లాడాడు. ఈ మాటలు విని ఇకనైనా మీరు మార్చబడితే కాలానికి చేరుకుంటారు, లేదంటే నరకానికి పోతారు, సందేహమే లేదు. నువ్వెంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత పరిచయం చేసినా, ఎన్ని పనులు చేసినా, ఈ 2 విషయాలలో అలక్ష్యము నమ్మకం 2 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా లేకపోతే కాలాన్ని కోల్పోతావు, నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి దుఃఖపడుతూ ఈ మాటలు మీకు అందించాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడు అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉంది, వినవలసింది చాలా ఉందని అర్థమే.
ఈ రాత్రి దేవుడు మీ మధ్యకు నన్ను పంపించి ఉండకపోతే మీలో చాలామంది నరకానికి వెళ్ళిపోతారేమో. మీరు నరకానికి వెళ్ళకుండా పరలోకానికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య నన్ను పంపించాడు. వచ్చి నిలబడింది నేను కానీ మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడే. ఈ మాటలు మీరు వినగలిగి అంగీకరించగలిగితే, ఈ కీటకనాశిని, ఈ పురుగు మందులను మీరు స్వీకరించగలిగితే పంట రాకడ వరకు నిలబడుతుంది, లేదా పంట చేజారిపోతుంది. పంట నిలబెట్టుకుంటారో చేజార్చుకుంటారో మీకే విడిచిపెడుతున్నాను. ఈ మాటలు విని మీరు అంగీకరించగలిగితే ఈ సభలు సక్సెస్.